నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక జానపద గాథ సిరీస్ లాగా ఉంటే కొంచెం ఒక 10, 15, 20 లాంటి ఎపిసోడ్లు ఉంటే వరుసగా ఒక సిరీస్ లాగా చేద్దామండి. చేద్దాం. ఎందుకంటే పిల్లలకు కూడా ఇంకొక నెల పోతే కొంతమందికి హాలిడేస్ వచ్చేసినాయి. చిన్న పిల్లలకి ఏప్రిల్ అయిపోయిందంటే ఇంకా హాలిడేసే కదా. చక్కగా సిరీస్ అంతా చూసుకుంటానికి వీలుగా ఉంటుందని. పూర్వం ఒక రాజుగారు ఉండేవారట. రాజుగారి పేరు సూరసేనుడు. ఆయనకి ఒక మంత్రి, ఒక పురోహితుడు, అట్లా స్నేహితులు ఉండేవాళ్ళు. రాజుగారికి సంతానం లేదు. ఈ మంత్రి గారు ఫ్రెండ్ అనమాట. పురోహితుడు కూడా వీళ్ళంతా కలిసి చదువుకుని రాజ్యానికి వచ్చారు. తను రాజు అవ్వంగానే తన స్నేహితుడిని మంత్రిని చేసుకుని, పౌరోహిత్యం చేసే తన స్నేహితుడిని తనకు రాజపురోహితుడిగా పెట్టుకుని, ఒక వ్యాపారస్తుల అబ్బాయి కూడా వీళ్ళ స్నేహితుడు, అతనితోటి ఫ్రెండ్షిప్ ఉండి వీళ్ళతోటి ఒక యంత్ర పరికరాలు చేసే ఒక కమ్మరి అబ్బాయి చదువుకున్నాడు. అతన్ని కూడా తమ రాజ్యంలోనే ఏవో పనులు చేయటానికంటే రాజ్యానికి అవసరమైనవి, రాజమందిరానికి అవసరమైన పనులు అతనితోటి చేయించుకునేవాళ్ళు. ఈ 5గురు బాగా స్నేహంగా ఉండేవాళ్ళు. అదేమిటో విధి వైచిత్ర్యం, ఎవరికి పిల్లలు లేరు. అయితే ఒకనాడు ఏమైంది, వీళ్ళంతా ఒక సాయంకాలం పూట కలుసుకున్నారు. రాజుగారు చాలా నిరాశగా అట్లా దీనంగా ఉన్నాడు. మంత్రి అడిగాడు, ఎందుకు ప్రభు ఇట్లా నిరాశగా ఉన్నారు, ఎందుకు ముభావంగా కనపడుతున్నారంటే ఆయన ఏం చెప్పాడంటే, మరి మనకి మా రాజ్యానికి చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి కదా, ఆ గ్రామాల్లో ఒక సంపన్న భూస్వామి మరణించాడు. ఆయనకి సంతు లేదు. సంతానం లేకపోవటం వల్ల ఆ గ్రామాధికారి ఏం చేశాడు, ఈయన ఈ సంపన్న గృహస్థు మరణించాడు, అతనికి సంతానం లేదు కాబట్టి అదంతా ప్రభుత్వానికి చెందుతుందని ఉత్తరం రాశాడు. ఇప్పుడు అతని ఆస్తి అంతా ప్రభుత్వపు ఆస్తి అయిపోతుంది. ఇప్పుడు కూడా ఉన్నాయి కదా, సంతుగా పోతే అది ప్రభుత్వం పరం అయిపోతుంది. ఇప్పుడు వాడు ఎవరిదో ఆస్తి మనం ప్రభుత్వ పరం చేసుకుంటాము, మనకు కూడా సంతానం లేదు, మన తర్వాత ఏమిటి, మన తర్వాత కూడా ఏదో మన తర్వాత మన రాజ్యం ఎవరికి వెళ్తుంది? అవును. ఇప్పుడు మన రాజ్యం ఉంటే ప్రభుత్వాన్ని పరం చేస్తామని అవేవడేవో ఆస్తులు తీసుకొచ్చి మన దాంట్లో కలుపుతారు. మనం ఏం చేయాలి? అదేదో వింతగా మనం 5గురం స్నేహితులు అయితే మన 5గురికి పిల్లలు లేకుండా అయ్యారు అని చెప్పాడు. చెప్పేసరికల్లా మంత్రి అన్నాడు, అదేమిటండి అలాంటి నిరాశపడకూడదు, ఏమంత వయసు మించిపోయిందని. చాలామంది రాజులకి ఆ లేట్ వయసులో అంటే పెద్దవాళ్ళు అయ్యాక వృద్ధాప్యంలో సంతానం కలిగిన వాళ్ళు లేరా? రామాయణ గాథ ఉంది. దశరథ మహారాజు ఎంత వృద్ధుడు, అవును, 60,000 సంవత్సరాల వయసు వచ్చాక ఆయనకి కుమారుడు కలిగాడు. ఒక్కడు కాదు, 4 కుమారులు. వాళ్ళు యజ్ఞం ఏదో చేశారు. మనం కూడా అట్లాంటిది ఏదైనా చేద్దాము, ఏ పూజ చేస్తే సంతానం లభిస్తుందో చూద్దాం అని బాగా ఆలోచించారు. పురోహితుడు అన్నాడు, చాలా రకాల పూజలున్నాయి, నక్షత్ర జపాలు చేయొచ్చు, రాజుగారికి సంతానం కలిగి. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఒక ఇంట్లో ఒక సంతోషం ఉందనుకో, ఒక సంతానం కలిగింది, దాన్ని చూస్తే మిగిలిన వాళ్ళందరూ సంతోషపడతారు, అందరికీ ఆ సంతోషం వస్తుంది. అట్లాగే అవును అవును. కాబట్టి మనకు అందరికీ సంతాన సాఫల్యం కలుగుతుంది, ఏదైనా పూజ అని బాగా ఆలోచించారు. ఏం వ్రతం చేయించవచ్చు, ఏం పూజ చేయించవచ్చు, ఏ నక్షత్రాలు జపం చేయాలి, దీని మీద విస్తారంగా మాట్లాడుకుంటుంటే ఆకాశంలోంచి ఒక పక్షి పైన ఎగురుతూ వెళ్తోంది. దాని కాలుతోటి అది ఒక మామిడి పండును పట్టుకుంది. ఆ పండు జారి వీళ్ళ మధ్యలో పడింది. ఆశ్చర్యపోయారు. పక్షి గీరినట్టు కనపడుతోంది. అది మంచి శీతాకాలం. సాయంకాలం వీళ్ళు 5 గంటలకు కూర్చుంటే చీకటి పడిపోతుంది. ఆ సమయంలో మామిడి పండు ఎట్టా వస్తుంది? అది పైనుంచి పక్షి గీరినట్టు తెలుస్తోంది. ఆశ్చర్యపోయారు. ఇది వేళగాని వేళ, కాలంగాని కాలంలో మామిడి పండు ఇలా రావటం ఏమిటి అని ఆలోచించుకున్నారు. ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నారు. ఇది అంటే రేర్గా జరిగేది కాబట్టి తలా ఒక ముక్క తిందామని ఒక దాసిని పిలిచి ఈ పండును గడిగి 5 ముక్కలు చేసి పట్టుకురమని 5గురు 5 ముక్కలు తిన్నారు. పంచుకున్నారు ఆ పండుని. ఎవరి దారిని వాళ్ళు. చీకటి పడేసే చలికాలం కదా, ఇళ్ళకి వెళ్ళిపోయారు. రాజుగారు అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. మంత్రి గారు తన సౌధానికి, వ్యాపారస్తుడు, కమ్మరి, తర్వాత పురోహితుడు కూడా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. కొద్ది రోజుల్లో 5గురు భార్యలు గర్భవతులయ్యారు. 5గురికి 5గురు కుమారులు కలిగారు. కుమారులు 5గురికి కూడాను. 5గురికి కుమారులే కలిగారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కుమారుడికి ఒక్కొక్క పేరు పెట్టారు. రాజుగారి అబ్బాయి పేరు వసంతుడు, మంత్రి గారి అబ్బాయి పేరు రాముడు, పురోహితుడి కుమారుడి పేరు ప్రవరుడు,
తర్వాత వ్యాపారస్తుడి కుమారుడి పేరు సాంబుడు. ఈయన ఉన్నాడు కదా కమ్మరి ఆయన, వాడి పేరు దండు అని పెట్టారు. వారప్రసాదులు. ఓహో. అట్లా ఇలా ప్రసాదంగా ఆ మామిడి పండు లభించిన వేళా విశేషం మంచిది. పురోహితుడు ఆ సమయంలో ఆయన సమయం లెక్క కట్టి, ఇది మన అదృష్ట ఫలం, మన సమయం మంచిది, అందుకే మనకి ఇది దొరికిందని చెప్పాడు. అందుకే ఆ పండు తిన్నారు. తర్వాత ఒక 3-4 నెలలకే భార్యలు గర్భవతులు అయ్యారు. ఏడాది తిరిగేసరికి కుమారులు అన్నారు. ఎంత చక్కగా తయారయ్యారో పిల్లలు. 5గురు కలిసే పెరిగారు, కలిసే చదువుకున్నారు. తండ్రుల్లాగానే ఎవరి విద్యల్లో వాళ్ళు ప్రవీణులు అయ్యారు. వ్యాపారస్తుడి కొడుకుకి వ్యాపారం వచ్చింది. తర్వాత మన కమ్మరి అయిన కొడుక్కి యంత్ర సాధనాలు చేయటం వచ్చింది. పురోహితుడి కుమారుడికి పౌరోహిత్యం, మంత్రిగారి అబ్బాయికి మంత్రాంగం, రాజుగారి అబ్బాయికి రాస విద్యలు. కానీ వీళ్ళు 5గురు ఎడబాయని జంటగా ఉండేవాళ్ళు. సరే, అందరికీ 22-23 సంవత్సరాలు రాగానే కుమారులకి వివాహాలు చేసేసి వీళ్ళకి రాజ్యం అప్పచెప్పాలి, ఈ రాజ్యంలో ఈ వ్యాపారాలు వ్యవహారాలని అప్పచెప్పాలని తండ్రులు భావించారు. భావించేసరికి వీళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడే చదువులు అవ్వగానే ఈ బాధ్యతల్లో ఎందుకు పడాలి, కొంతకాలం మనం బయట ఎక్కడైనా తిరిగి రావాలి, తిరిగి వద్దాం. చెబితే వీళ్ళు ఒప్పుకోరని 5గురు అబ్బాయిలు తమకి దొరికిన సంపదల్ని, వజ్రాలని అన్నీ మూటగట్టుకుని గుర్రాలతోటి బయలుదేరారు. 5గురు చెప్పలేదు. 5గురు చెప్పల. వీళ్ళు కలిసికట్టుగా పనిచేస్తారు. 5గురు దేశాటన కోసం బయలుదేరారు. 1 సంవత్సరం 2 ఏళ్ళు తిరిగి వద్దాం, మనకు కూడా రాజ్యంలో ఆనుపానులు, బయట రాజ్యాల్లో బయట దేశాల్లో ఏమున్నాయో అది మన దేశంలో ఏం ఇంప్లిమెంట్ చేయాలో తెలుస్తుంది, ఏం చేయకూడదో తెలుస్తుంది. కొంచెం ప్రపంచం చూడడం కోసం. పట్టాభిషేకం చేసుకున్నాక పంపరు, అవును, ముందే వెళ్ళాలి. అందుకని 5గురు బయలుదేరి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళి రకరకాల ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు చూసుకుంటూ, వీళ్ళ దగ్గర ధనం ఉంది, తెలివిగల వాళ్ళు, ఎక్కడ ధనం అపహరణకు గురవటాలు అట్లా ఏం జరగల. 5 గుర్రాలతోటి బయలుదేరి వెళ్తూ వెళ్ళారు. వెళ్తే ఏమైంది, వీళ్ళు ఒక రాజ్యాన్ని చేరుకున్నారు. ఊళ్ళోకి వెళ్ళేసరికల్లా సైనికులు ఎవరో కనపడ్డారు. ఇదేమిటి ఇట పడుకునే వేళ తిరుగుతున్నారు మీరు, ఇట్లా తిరగకూడదని చెప్పారు సైనికులు. ఇదేం పడుకునే వేళ, పట్టపగలు. పట్టపగలు అంటే ఆ సైనికుడు చెప్పాడు, పట్టపగలు అనకూడదు, ఇది పగలు కాదు, ఇది రాత్రి, పడుకోవాలంటాడు. మీరు నిద్రించే సమయం, నిద్రలో మీరందరూ నిద్రపోతుంటే మేము గస్తీ తిరుగుతున్నాం, కాబట్టి మీరు నిద్రించాలి, గుర్రాలు వేసుకుని తిరగడానికి వీల్లేదు. తెలబడి ఇదేమిటి పట్టపగలు ఫెలఫెల్లాడిపోతుంది ఎండ, ఇప్పుడు పడుకోవటం ఏంటి. అప్పుడు వాళ్ళకి తెలిసింది, ఊరు నిశ్శబ్దంగా ఉంది, ఆ రాజ్యం అంతా అందరూ పడుకొని ఉన్నారు, వీళ్ళు కేవలం గస్తీ తిరుగుతున్నారు అంతే. అదేమిటి మీ రాజుకు తెలియదంటే రాజుగారికి పేరు ఎత్తకూడదు. సరే, ఏదైనా సత్రం ఉందో చెప్పి అది మా పూచి కాదు, మీరే వెతుక్కోండి. ఏం చేయాలో తెలియలే. అసలు ఏ ఇంటికి తలుపు తెరిచి లేదు, అన్ని తలుపులు వేసేసి ఉన్నాయి. ఏమిటో చూద్దామని కొంచెం అటు ఇటు తిరిగి, ఒరే మన దగ్గర ఉన్న ఆహారం తిని ఎక్కడైనా పడుకుందాము అని చెప్పి ఏం చేశారు వీళ్ళు, వచ్చే దారిలో ఏవో అవి ఇవి కొన్నారు, పళ్ళు ఫలాలు కొన్నారు, తిండి పదార్థాలు కొన్ని తెచ్చుకున్నారు, తినేసి ఒక ఇంటి అరుగు మీద విశ్రాంతి తీసుకున్నారు. 5గురు తలా పక్కన పడుకున్నారు. ముందు నిద్ర రాదు, పట్టపగల ఏం నిద్ర వస్తుంది. అయితే ఏమిది, ఇప్పుడు ప్రయాణాల్లో ఉన్నారు కదా కొన్ని రోజులుగా, కొంచెం అలసటగానే ఉంది. ఏదో అరుగుల మీద పడుకునేసరికి చల్లగా ఏదో కొంత నిద్ర పట్టింది. సాయంకాలం వీళ్ళకి మెలకు వచ్చేసరికి అన్ని తలుపులు తెరుచుకున్నాయి. ఊళ్ళో జనమంతా బయటకు వచ్చారు, కొంతమంది పొలాలు వెళ్తున్నారు. సాయంకాలం అయ్యేసరికి దీపాలు పుచ్చుకుని నడుస్తున్నారు. ఇళ్లల్లో పనులు అవుతున్నాయి, వంటలు మొదలు పెట్టుకున్నారు. కొంతమంది పొలాలు, కొంతమంది వ్యాపారాలు, కొంతమంది ఉద్యోగాలు. చిన్నపిల్లలు బళ్ళకి వెళ్తున్నారు, కొంతమంది పిల్లలు బయట ఆడుకుంటున్నారు. వీటికి అర్థం కాల. చీకటి పడిన కొందికి పనులు ఉద్రేకం పెరిగిపోయింది. పట్టపగలు తిరిగినట్టుగా రాత్రి వేళ తిరుగుతున్నారు జనం. ఏమిట్రా వీడి తమాషా, వీళ్ళు ఏమిటి ఇలా ఉన్నారు, వీళ్ళు పగలేమో నిద్రపోతారు, రాత్రేమో తిరుగుతారు, పనులు చేసుకుంటున్నారు. పైగా అసలు చాలా సహజంగా మామూలుగా ఉన్నారు. ఎక్కడ అలసట అలా ఏం కనిపించట్లేదు, ఎవరు ఆవలించట్లేదు, ఒకళ్ళకి నిద్రమొహం లేదు. బాగుంది రమ్మగారు, బాగుందిగా, వెరైటీగా. సరే ఏమిట్రా అని ఒక గ్రామస్తుడిని పట్టుకున్నారు. సత్రాలు అవి ఎక్కడన్నాయో చూసుకుని ఓ సత్రం పట్టుకుని సత్రానికి వెళ్ళారు.
వాళ్ళు కూడా రెడ్డి స్నానం చేయండి అంటే రాత్రి 9 గంటలకి స్నానాలు చేస్తారు. వేడి నీళ్ళు పెట్టారు, స్నానాలు చేశారు. ఆ సత్రం వాడిని పట్టుకున్నారు. ఏమిటైనా మీ సంగతి. మా రాజుగారు ఒక విచిత్రమైన రాజు. ఆయన పేరు కానీనుడు. అయితే ఆయనకి సుబుద్ధి కుబుద్ధి అని 2 మంత్రులు ఉన్నారు. సుబుద్ధి తెలివైన వాడే, కానీ కుబుద్ధి అదొక విచిత్రమైన ఆలోచనలు. రాజుగారు నందంటే నంది, పందంటే పంది అంటాడు. ఈ కానీనుడికి ప్రపంచమంతా చేసే పని ఆయనకు నచ్చదు. ఏదో కొత్తగా చేయాలని ఉంటుంది. ఆయనకి ఏమనిపించింది, మనం ఆహారము నిద్ర ఈ రెండిటి వల్లే కదా రాత్రి పగలు నిర్ణయించబడ్డాయి. పగలు ఆహార సంపాదన చేయాలి, ఆహారం తినాలి, రాత్రి నిద్రపోవాలి. మనం ఎందుకు చేయాలి ఈ ఆహార సంపాదన? ఆహారం కోసం చేయవలసిన పనులు అంటే పొలం పనులు, వ్యవసాయ పనులు కాకపోతే ఈ పనులు రకరకాల వస్తువులు తయారు చేయటాలు, వ్యాపారం, అది రాత్రి చేద్దాం. రాత్రి పడుకునేది పగలు పడుకుంటే సరిపోతుంది. ప్రయత్నం చేద్దామన్నాడు. సుబుద్ధి తప్పు అట్లా చేయకూడదు. సూర్యుడితో పాటు రోజు నడుస్తుంది, అట్లా పనికిరాదంటే రాజుగారు సుబుద్ధిని ఉద్యోగం నుంచి పీకేశాడు, పక్కన పడేశాడు. కుబుద్ధి అన్నాడు, ఎంతో బాగుంది, ప్రపంచం అంతా ఒకలా ఉంటే మన దారిని మనం ఉంటాం. పేరుకు తగ్గవాడు. ఆ కుబుద్ధి ప్రోత్సాహంతో రాజు ఈ పని మొదలుపెట్టాడు. ఇప్పటికి 6-7 సంవత్సరాలుగా ఇదే చేస్తున్నారు వీళ్ళు. ఈ రాజ్యం అంతా ఇంతే. ఇక్కడికి ఎవరొచ్చినా ఇలాగే చావాలి. మొదట 2 ఏళ్ళు చాలా కష్టపడ్డారు ప్రజలు. ఇప్పుడు అలవాటు పడ్డారు. అలవాటు పడి పగళ్ళందరూ తలుపులేసుకుని నిద్రపోతారు. రాత్రి అవ్వగానే టింగురంగమ్మని లేచేసి వ్యవసాయాలు అవి లాంతర్లు పెట్టుకుని వ్యవసాయం చేసుకుంటారు. భగవంతుడు అనుకూలించి వాళ్ళకి పంట తింటే పండుతోంది. ఎందుకంటే పగలు దానిపైన చేసుకో, నువ్వు రాత్రిపూట మొక్కలు పెడతావు, తెల్లారి ఎండ వల్ల దానికి జరగాల్సింది జరుగుతుంది. ఎట్లా అంతేగా, ప్రకృతి పరంగా జరగాల్సింది జరుగుతుంది కదా. వీళ్ళకి అనిపించింది, ఏమిటి ఈ రాజు, ఇదేమైనా తెలివిగల పనేనా? మన చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఉన్నారా? వీడిని సరిచేయకపోతే మన ప్రజ్ఞ ఏమిటి? ఈ రాజుని సరిచేయాలి ఎలా? సరే ఆలోచించి ఒక ప్లాన్ మొదలు పెట్టుకున్నారు. ఏమని వెళ్ళారు రాజుగారి దగ్గరికి, మేము కాశ్మీర దేశానికి చెందినటువంటి పద్మశాలీలం 5. మేము అత్యద్భుతమైన వస్త్రాలు నేస్తాం. 6 నెలలు పడుతుంది అది. ఒక పంచా ఉత్తరీయము, ఒక చీర, రవిక, ఉపరి వస్త్రము, ఈ 4 వస్త్రాలకి 6 నెలలు పడుతుంది. 6 నెలల్లో మేము నేసినటువంటి వస్త్రాలు ఎలాంటివంటే దేవతాంశ కలిగిన వస్త్రాలు అవి. ఆసక్తి ఉన్నవాళ్ళు మాతో చేయించుకుంటారు. మేము మా రాజ్యంలో ఏవో విపత్కర పరిస్థితులు వచ్చి బయటకు వచ్చేసాం. కాశ్మీరంలో ఇప్పుడు మేము ఉండట్లా, బయటకు వచ్చేసాం. ఏ రాజ్యం వాళ్ళు మాకు సమయం ఇచ్చి, డబ్బిచ్చి, ఇల్లు ఇచ్చి చేస్తారో వాళ్ళకి ఇవి వేసిస్తాం. ఆ వస్త్రాలు కట్టుకుంటే ఇక వాళ్ళు చిరంజీవులుగా ఉండిపోతారు. నో మరణం. మరణం అంటే చచ్చిపోతారేమో, కానీ వాళ్ళ పేరు ప్రజ్ఞ ప్రపంచానికి బాగా తెలుస్తుంది, గుర్తింపబడతారు. ఆ పని చేయటానికి వచ్చాం. మీకు ఆసక్తి ఉంటే డబ్బులు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, వాకిలు ఇవ్వండి, సమయం ఇవ్వండి అని చెప్పారు. రాజు బాగా ఆలోచించుకున్నాడు. మనకి పేరు ప్రఖ్యాతే కదా ఎవరికైనా కావాల్సింది. వెధవ జీవితం శాశ్వతమా? కాదు. పేరు ప్రఖ్యాతి తర్వాత కొత్తగా ఎవ్వరూ చేయండి. మామూలుగా బట్టలే ఉంది, పంచ నేయటానికి కూర్చుంటే పొద్దున మొదలుపెట్టి సాయంత్రానికి అయిపోతుంది. 6 నెలలు పట్టే వస్త్రాన్ని కట్టుకోవడం అంటే సామాన్యమా? అది ఎంత గొప్పదై ఉంటుంది. అదేమిటో చూద్దాం అనుకున్నాడు. కుబుద్ధి కూడా దాన్ని ఎంకరేజ్ చేశారు. అయితే వీళ్ళు దానికి ఒక ప్రత్యేకమైన క్లాజు చెప్పారు. సరే వస్త్రాలు నేస్తామని రాజుగారిని ఒప్పించారు. రాజుగారికి ఏం చెప్పారంటే, మా వస్త్రాలు ఎలాంటి మహిమాన్వితమైనవంటే వ్యభిచార దోషంతో పుట్టిన వాళ్ళకి కనపడవివి, మిగిలిన వాళ్ళందరూ వీటిని చూడగలరు. ఓకే. అంటే వ్యభిచార దోషంతో తల్లి క్యారెక్టర్ సరైంది కాని వాళ్ళకి కనపడవు, మిగిలిన వాళ్ళు వీటిని చూడగలుగుతారు, ఎందుకంటే ఇవి చాలా మహిమగలవి అనగానే రాజు ఒప్పుకున్నాడు. అంత అద్భుతమైనవి మనం చేయాల్సిందే కదా. కానీనుడు ఒప్పుకున్నాడు. సరేనన్నాడు. మీకు కావాల్సిన డబ్బులు ఇస్తామన్నారు. ఒక పెద్ద బిల్డింగ్ ఇచ్చారు, బోల్డంత డబ్బు ఇచ్చారు. హాయిగా వీళ్ళు కొన్ని రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. ఒక నెలన్నర పాటు విందులు వినోదాలు బ్రహ్మాండంగా ఆ ఊళ్ళో ఉన్న రకరకాల అన్ని ప్లేసులు చూశారు. 5 ఉన్నారు కాబట్టి హాయిగా ఆడుకున్నారు, పాడుకున్నారు. పని వాళ్ళని పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు. సరే రాజుకి నెలన్నర గడిచింది. బోల్ డబ్బు ఇచ్చాము, వీళ్ళు ఏం చేస్తున్నారో చూడమని ఒక గ్రామ పెద్దలిద్దరిని పంపించారు. ఆ ఊరు తాలూకు జనాల్లో చాలామంది ఉంటారుగా, అందులో ఒక కారణము గారు, ఒక కాపు, అంటే
మన పొలం పనులు చేయించే పెద్ద కాపు అంటారు ఆయన్ని, కులం కాదు అది. ఆ కాపు కారణం ఇద్దరు వచ్చారు. వచ్చాక వాళ్ళు వచ్చామని కబురు రంగానే వీళ్ళు 5గురు ఏవో ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్న వాళ్ళు చకచకా కూర్చున్నారు. ఒకళ్ళేమో ఇట్లా దారం తిప్పుతున్నారు, ఇంకొకడేమో ఇట్లా లాగుతున్నాడు, ఇంకొకడేమో ఇట్లా చేసి వస్త్రాలు నేసేటప్పుడు ఎట్లా చేస్తారు, సేమ్ మగ్గాలు ఉన్నాయి, మగ్గం ఉంది, మగ్గాలు కొన్నారుగా, ఆ. రాజు పంపించాడు కొత్త కొత్త మగ్గాలు చేయించు. మరి వాడు దాన్ని ఇట్లా లాగుతున్నాడు, అక్కడ ఏం లేదు, అదే టక్కు టక్కు అంటోంది. ఒకడు దారాలు, అక్కడి నుంచి ఇంకొకడేమో దీనికి ఏదో దారం పెట్టి తిప్పుతున్నాడు. తిప్పేసరికల్లా వీళ్ళు లోపలికి వచ్చారు. లోపల రాగానే వీళ్ళు తెల్లబోయారు. చూస్తే ఏమీ లేదు ఇక్కడ, ఏమనాలో అర్థం కాల. వాళ్ళకి ముందే తెలుసు. ఇక ఇక్కడ కూర్చున్న వసంతుడు ప్రవరుడు ఉన్నారుగా కుర్రాళ్ళు, వసంతుడు అన్నట్టు చూసారండి, ఇలాంటి వస్త్రం ఎక్కడైనా చూసారా మీరు, పట్టు ఎందుకు పనికి వస్తుందండి, దీని ముందు ముట్టుకుని చూడండి అని ఇట్లా ఇచ్చాడు చేతికి. ఏమీ లేదు ఆ చేతిలో. వీడు ఇటా ఇటా అన్నారు. ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకు ఏది ఇక్కడ అని అడిగితే వెంటనే మీ అమ్మ సరైంది కాదు అనేది వచ్చేస్తుంది. తన తల్లి సరైంది కాదు, అయ్యో రామ్మ మా అమ్మ సరైంది కాదు, అందుకే నాకు కనపట్టలేదు అని కరణం గారు ఎరా బాగున్నాయి కదరా అని కాపుని అడిగాడు. ఆయనకి కనిపించట్లా, అక్కడ ఉంటే కదా ఉంటేగా. ఆయన ఏమనుకున్నాడు, అమ్మో కరణం గారికి కనపడుతోంది, నాకు కానీ కనిపించట్లేదని అనుకుంటాడేమోనని. ఎంత బాగుందండి, ఏమి రంగండి, పట్టెందుకు సరిపోతుంది అయ్యగారు దీని ముందు అన్నాడు. వీళ్ళు ఈ దారం చూడండి ఎంత సన్నగా ఉందో చూడండి, వస్త్రం చూసారా పావుసా పైన అయిపోయింది, సగం అయిపోయింది, అసలు దివారాత్రాలు కష్టపడి పనిచేస్తే ఇంత మటుకు వచ్చింది, దీని సొగసు ఇంత అంతా కాదు, ఇది కట్టుకున్నాక అసలు రాజుగారు దేవేంద్ర భోగం అనుభవిస్తాడు అంతేను అన్నారు. వీళ్ళిద్దరూ తెల్ల మొహాలు వేసుకుని బయటికి మాత్రం బ్రైట్గా మొహాలు పెట్టుకుని బయటకు వచ్చారు. ఇప్పుడు రాజుకి చెప్పాలి. ఇద్దరు పోయి రాజుకి అద్భుతంగా ఉంది వస్త్రం అన్నారు. కనపడలేదని చెప్తే కొంప మునిగిపోతుంది. అవును కదా, ఎవరైనా సరే దీన్ని బయట పెట్టుకుంటారా? కాముగా ఉన్నారు. రాజుగారు ఇంకా ఉద్రేకపడిపోయాడు, ఎప్పుడు చూస్తామని. ఇంకో 2 నెలలు గడిచింది. మొత్తం మీద 3 నెలలు నిండిన తర్వాత రాజుకి కబురు చేశారు, వస్త్రాలు తయారైనాయి, ఈ వస్త్రాలు కట్టుకుని మీ ఇద్దరు భార్యాభర్త కలిసి ఉంటే మీకు అద్భుతమైన కుమారుడు కలుగుతాడు, కాబట్టి మీరు చక్కగా భద్రగజం మీద ఊరేగింపుగా బయలుదేరి దేవాలయానికి వెళ్ళి అర్చనలు చేయించుకుని బాగా ఇతోధికంగా దానాలు అవి చేసి ఊరేగింపుగా వస్తే మేము వస్త్రాలు కట్టిస్తాం, ఆ వస్త్రాలు కట్టుకుని ఊరేగింపుగా వెళ్ళిపోవచ్చు అంతఃపురానికి అని చెప్పారు. కోటకు వెళ్ళిపోవచ్చు. రాజు రాణి కూడా సరే, రాజుగారు రాణిగారు భద్రగజం మీద ఊరేక్కుంటూ వచ్చారు. మరి రాజు అన్నాడు, ఇంత అద్భుతమైనది చేసేటప్పుడు మీరందరూ ఉండకపోతే ఎట్లాగా? మంత్రి సామంత దండనాయక సైన్యాధిపతి సమస్తమైన గుంపు అందరినీ పిలుచుకొచ్చాడు. గుంపంతా పోయారు గుళ్ళోకి, అదంతా బయటకు వచ్చారు. వచ్చి ఈ వరప్రసాదులకు ఇచ్చిన బిల్డింగ్ దగ్గర ఆగారు. అందరూ లోపలికి వెళ్ళారు. రాజు రాణికి ఒక మంచి కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. 2 పళ్ళేలు పుచ్చుకొచ్చారు. వసంతుడు దండు ఇద్దరు కలిసి ఏర్పెట్టారు. ఇదిగోండి వస్త్రాలు అన్నారు. రాజుగారు చూస్తున్నారు, ఆయన కనిపించట్లేదు, ఏమీ లేదు అందులో. వస్త్రమేది అందామంటే భయం వేసింది. రాణి కేసు చూశాడు. రాణిగారు ఆవిడకి కూడా ఏం కనపడలా. మా అమ్మ ఏమైనా సరైంది కాదా, ఆవిడకి ఏదైనా సమస్య వచ్చిందేమో మా నాన్నగారితోటి అని అనుకుని కామ్గా ఊరుకుంది. ఈయన రాణి మొహంలో ఎక్స్ప్రెషన్ ఏం కనపడిపోయేసరికి, అంటే కామ్గా చూస్తోంది కదా. రాజు అన్నాడు, ఆహాహా వస్త్రాలు ఎంతో బాగున్నాయి కదా రాణి అంటే, అవును ప్రభు, మీలాంటి వాళ్ళు కట్టుకోదగిన వస్త్రాలు ఇవి, ఎందుకంటే మీరు పగటిని రాత్రిగా రాత్రిని పగలుగా మార్చారు మీరు, మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కట్టుకోవాల్సిన వస్త్రాలు కదా ఇవి అనేసరికి రాజు, అమ్మ రాణి కనపడుతోంది, నాకు కనపడలేదు. అంటే ఈ రాచకోటల్లో ఇలాంటివి ఏవేవో జరుగుతాయి, అయ్యో మా తండ్రి కాదా, అయ్యో అని ఆయన లోపల పిసికేసుకుంటున్నాడు, ఏం చేయాలో తెలియటం లేదు. ఊరుకున్నాడు, కానీ ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు బయటికి. రాణిగారు, అయ్యో మా అమ్మకి ఏదో సమస్య ఉంటుంది అందుకే ఇలా అయింది, ఈయన చక్కగా ఆనందిస్తున్నాడు అంటే ఈయన కనపడుతున్నట్టు కదా. సరే, ఈ లోపల వసంతుడు ఏం చేశాడు, ఆ పళ్ళెంలోంచి ఇట వస్త్రం పైకి తీసినట్టు యాక్షన్ చేశాడు. తర్వాత దాన్ని ఇట్ట తీసాడు, దులిపాడు, కుర్చీలు పెట్టి రాజుగారికి పంచ కట్టించడానికి సిద్ధపడ్డాడు. మీ వస్త్రాలు తీస్తే ఇవి నేను కడతానన్నాడు. రాజుగారు చక్కగా పైన వస్త్రం కూడా తీసి పక్కన పెట్టి పంచ కట్టుకోవాలంటే ఏముంది, నుంచోవాలి. సరే, వస్త్రం కట్టుకున్నారు. ఆయన అదృష్టం బాగుండి లో వస్త్రం మాత్రం ఉన్నది. అయిందా, వస్త్రం కట్టారు. ఈ లోపల దాసి ఒక ఆవిడ వచ్చింది. ఈ దాసికి ముందే ఏర్పాటు చేసి పెట్టుకున్నారు రాణిగారి వస్త్రం కట్టించడానికి. ఈ 2వ పళ్ళెం మోసుకెళ్ళింది, రాణిగారిని లోపల తీసుకెళ్ళింది అభ్యంతర మందిరంలోకి.
ఆవిడ కూడా చక్కగా వస్త్రాలు ఊడదీసి చీర కట్టింది, నటించింది. అక్కడి నుంచి స్తనవల్కలం దానికి ఏమిటంటే వీళ్ళ వెనక్కి కట్టడానికి బ్లౌజ్ కాకుండా అప్పట్లో బ్లౌజులు ఉండేవి కాదు కదా, సింగిల్ క్లాత్లే వస్త్రంగా అది కట్టింది, ఇది వేసింది. రాజు రాణి ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు, భయమేసింది. అసలు ఒంటి మీద నాకు కనపట్టలేదే మన కర్మ అనుకుని ఇద్దరు యువతలకు వచ్చారు. శబాష్ అనుకుంటారు, భలే ఉండి. అక్కడి నుంచి ఏనుగెక్కారు. మావటివాడు కళ్ళు మూసుకున్నాడు. వాడికి ఏం చేయాలో తెలియదు. చుట్టూతా ఉన్న ప్రజలందరూ బీసుకుపోయి నుంచున్నారు. ప్రతివాడికి నాకు ఏంటి లేవు అన్నా, నాకు కనపడలేదు అన్నా మీ అమ్మ అని వచ్చేస్తుంది. మాతృదేవత మీద అంత మాట ఏమన్నారా మానవుడైనా పడగలరా? అసలు ఆడైనా మొగైనాను అందరు బిక్క చచ్చిపోయి నుంచుని ఉన్నారు. గజం మీద ఊరేగుతూ వెళ్ళారు. ఆడవాళ్ళందరూ కూడా ఈ పుర ప్రముఖులు, పెద్ద పెద్ద మేడల మీద ఎక్కిన ఆడవాళ్ళందరూ, పురస్త్రీలంతా ఈ అర్ధనగ్నంగా అంటే కేవలం లోవస్త్రాలతో మాత్రమే కూర్చుని ఉన్న మిథునాన్ని చూసి ఏమనాలో తెలియక కళ్ళు మూసుకున్నారు. కొంతమంది దిగెళ్ళిపోయారు, ఇంకొంతమంది నోరు గాఠిగా మూసుకున్నారు, ఇంకొంతమంది ఎవ్వరూ మాట్లాడలే. ప్రజల్లో ఒక్కళ్ళు కిక్కురు మనల. రాజు రాణి ఇద్దరు అంతఃపురానికి వెళ్ళిపోయారు. పోయి ఆయన అంతఃపురంలో మంచం మీద కూర్చుని రాజుగారు చెప్పాడు అనుకున్నాడనమాట, ఎంత తేలిగ్గా ఉన్నాయి వస్త్రాలు, ఒంటి మీద బట్ట ఉన్నట్టు కూడా తెలియట్లేదు, తేలికపాటిగా దేవతా వస్త్రాన్ని వాళ్ళు ఎట్లా నేసారు అన్నాడు. అనుకుని రాణిని అడిగాడు, రాణి అందరిలో చెప్పలేకపోయాను, ఇంతకీ ఈ వస్త్రపు రంగు ఏమిటో చెబుదు. ఆవిడ తెల్లపోయి, అదేంటి మీకు కనిపించట్లేదా? కనిపించట్లేదు రాణి, మా మాతృదేవతని బయటేసుకోవాల్సి వస్తుందని అక్కడ నేను అనలేకపోయాను, ఈ రంగు ఏమిటో చెప్పు, నీ బట్టల రంగు కూడా నాకు తెలియటం లేదు, ఈ 2 రంగులు ఏమిటో చెప్పబా అన్నాడు. అనగానే రాణికే బొమ్మని కేకపెట్టింది, అయ్యో నాకు కూడా కనపచ్చట్లేదు మహాప్రభో అన్నది. అప్పుడు ఆవిడకి తెలిసింది తను చాలా లిమిటెడ్, అతి చిన్న లో వస్త్రంతో ఉన్నాను అని అర్థమైంది ఆవిడికి. కేవ్వమని కేకపెట్టింది, లోపలికి పరిగెత్తేసింది. ఏదో వస్త్రం చుట్టు పెట్టుకుని వచ్చింది ఏడ్చుకుంటూ. బయటకు వచ్చేసరికి రాజుకు ఒక డౌట్ వచ్చింది, ఏమిటి మా ఇద్దరికీ ఇలాంటిది ఎందుకు జరిగింది? ఇప్పుడు మొదట ఎవరైతే వస్త్రాలు చూసామని 3 సార్లు 4 సార్లు ఇన్స్పెక్షన్కి పంపారు కదా, ప్రతి ఇన్స్పెక్టరు అద్భుతం అన్నాడు, అందరినీ పిలిచాడు. చంపేస్తాను నిజం చెప్పకపోతే. ఎవరైనా దేవతా వస్త్రాలని కళ్ళతో చూసిన వాళ్ళు ఉన్నారా అంటే ప్రతివాడు నేల చూపులు చూస్తున్నారు. ఒక్కోడు మేము చూడలేదు ప్రభు అన్నారు. 8 మంది మేము చూడలేదు అనగానే ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటే ముందు మీ అమ్మ అంటే మా అమ్మ అని అనుకోవడం కాదు. ఏమిటిది ఎవరికీ కనపడకుండా ఉంటుందా? ఎవడు మన దేశంలోనే లేరా పతివ్రతలు? నిర్ఘాంతపోయేసరికల్లా దాసీలు 2-3 వచ్చారు. ప్రభు విడవడానికి వస్త్రమే లేదు అన్నాడు. అనగానే మెల్లిగా రోడ్డు మీద వాళ్ళని ఒక్కొక్కళ్ళని సైనికుల్ని ప్రతి వాళ్ళు రాజు రాణి గారు లిమిటెడ్ వస్త్రంతో కనిపించారు. రాజుకి పిచ్చి కోపం వచ్చేసింది. తనొక్కడే అర్ధనగ్నంగా ఊరేగటం కాకుండా ఏనాడు ప్రజల మొహం చూడని మహారాణిని పాపం ఇంత పని చేశానే, పట్టుకురండిరా వాళ్ళని, పద్మశాలీలు ఎక్కడున్నారు అన్నారు. ఆనంగానే మొత్తం సైనికులంతా వెళ్ళి వరప్రసాదులకి ఇచ్చిన బిల్డింగ్ మీద పడ్డారు. అక్కడ పెట్టా పురుగు లేదు. వీళ్ళు పెట్టిన బోల్డ్ అంత డబ్బు గిబ్బు ఇచ్చారుగా, అన్ని సంచులతో సహా వెళ్ళిపోయినాయి. వీళ్ళు ఇచ్చినటువంటి మగ్గాలు మాత్రం ఉన్నాయి. అక్కడ ఒక ఉత్తరం రాయబడి ఉంది రాజుగారి పేరు మీద. పరిగెత్తుకుంటూ సైనికులు పట్టుకొచ్చి రాజుగారికి ఇచ్చారు. సరే, అందులో ఉత్తరంలో ఏముంది, నువ్వు అంటే అకార్యకారణకుడివి, నువ్వు ఏది చేయకూడదో ఆ పని చేసే రాజు అయినటువంటి కానీనుడికి ఇంద్రుని దేవతలు రాస్తున్నటువంటి దూతలు రాస్తున్నటువంటి ఉత్తరం ఇది. నువ్వు పగటిని రాత్రిని, రాత్రిని పగటిని చేసావు. బుద్ధిమంతుడైన సుబుద్ధిని తీసేసి తెలివి తక్కువవాడు, అకార్యకారణం చేసేవాడు అంటే ఏది చేయకూడదో అకార్యకారణం చేసేటువంటి కుబుద్ధిని మంత్రిగా పెట్టుకుని పగటిని రాత్రిని చేసే ప్రయత్నం చేసావు. నువ్వు నీకు శాస్తి చేయటానికి బుద్ధి చెప్పడానికే ఇంద్రుడి పనుపున మేము వచ్చిన దేవదూతలం. నువ్వు మళ్ళీ ఈ పద్ధతి మార్చుకో, లేకపోతే నీకు శాస్తి చేయబడుతుంది, ఇది చాలదు నీకు అని రాశారు. ఈయన నిర్ఘాంతపోయాడు. ఇంద్రుడి దేవతలు అంతే అయి ఉంటుంది, దేవతావస్త్రాలు అని చెప్పారుగా, వాడు ఎంత మూర్ఖుడో చూడు. ఇది మనుషుల పని అని అనుకోలే. ఇప్పటికీ కూడా అనుకోకుండా అమ్మ ఇంద్రుడితోటి మనకు వైరం ఎందుకని కుబుద్ధిని ఊళ్ళో నుంచి బయటికి పంపించేసి సుబుద్ధి ఎక్కడన్నాడో వెతకండి రా అని
ఆ రెండో పేద మంత్రి గారిని పిలిపించుకుని ఆయన చెప్పిన ప్రకారంగా రాజ్యాన్ని మళ్ళీ రాత్రి పగలుగా మామూలుగా మార్చుకుని జాగ్రత్తగా ప్రజారంజకంగా రాజ్యం చేశాడు. ఈ దేవతా వస్త్రాల కథ మనం ఎన్ని చోట్ల ఎన్ని విధాలుగా వింటాము. అవును. రోడ్డు మీద ఉన్న పిల్లాడే ఒకటి చెప్పేశాడని ఒక కథ ఒకటి వింటాం. మ్మ్. ఇది మనకి పాతకాలపు కథలు ఈ కథ చెప్తారు, రాజే స్వయంగా తెలుసుకున్నాడు అని. సరే ఇలా వెళ్ళిపోయారు వీళ్ళు వరప్రసాదులు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాక ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా వాళ్ళకి ఎంత పెద్దదోగా ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు కనపడింది. మ్మ్. అది విచిత్రంగా 5 పక్కలకి శాఖలు, 4 పక్కలకి శాఖలు విస్తరించి ఉంది. 4 దిక్కులకి 4. సరే ఆ చెట్టు కింద కూర్చుంటే కాదు ఇట్లా దారిలాగా వైపులాగా వెళ్తున్నాయి ఏమిటి ఈ శాఖలు ఈ చెట్టు అని బాగా ఆలోచించి ఆ పూట అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఏదో తిన్నారు. ఖాళీగా ఉన్న తర్వాత ఏమనుకున్నారు, ఈ చెట్టు పట్టుకుని వెళ్తే అక్కడ ఏం కనపడుతుందో చూద్దాం అనుకున్నారు. గుర్రాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. సరే ఏమన్నారు, ఈ గుర్రాలను ఇక్కడ వదిలిపెడదాం, దండుడు ఇక్కడ కాపలా ఉంటాడు, మ్మ్. మనం నలుగురం 4 పక్కలకి వెళ్దాం అని చెప్పి వసంతుడు, ప్రవరుడు, వారాగద, రాముడు, వీళ్ళు ఎవరిది సాంబుడు, నలుగురు 4 పక్కలకి వెళ్ళిపోయారు. ఒకడిని ఇక్కడ ఉంచారు. వాడు ఆ గుర్రాలు పెట్టుకుని అక్కడ ఉన్నాడు. ఇది చివరి దాకా వెళ్ళి అక్కడ ఏమున్నాయో వింతలు విడ్డూరాలు విశేషాలు ఏమేమి ఉన్నాయో చూసి వెనక్కి వచ్చి మళ్ళీ చెప్పుకోవాలి. మ్మ్. అదే ప్లేస్కి రావాలి. అదే ప్లేస్కి రావాలి. మళ్ళీ ఆమె మర్రి చెట్టు కొమ్మ పట్టుకుని వెనక్కి వచ్చేలాగా అని చెప్పి మాట్లాడుకున్నారు. అందరూ తలా ఒక దిక్కు వెళ్ళిపోయారు. రాజుగారి కుమారుడైన వసంతుడు వెళ్ళింది ఒక దిక్కు, ఒకవైపుకు వెళ్ళాడు. వెళ్ళగా 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 క్రమంగా ఏమైంది, ఆ చెట్టు మీద నుంచి చెట్టు మీదకి ఎక్కి కొమ్మ మీద నడుచుకుంటూ పోయారనమాట. అసలు దారి కూడా చిన్నదైపోయింది, అతి సన్నగా ఉంది. పాక్కుంటూ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఆ చెట్టు కొమ్మ చివరి దాకా వెళ్ళి ఆ కొమ్మ దిగాడు అతను. దిగితే అక్కడ పెట్ట పురుగు మనిషి ఎవ్వరు లేరు, ఏమీ లేదు అక్కడ. కానీ ఒక పెద్ద భవనం ఉంది, ఎంత పెద్దదో. తర్వాత సముద్ర తీరము కనపడుతుంది, బీచ్లో ఉందన్నమాట. ఓహో. ఇక ఇతను ఏం చేశాడు, మెల్లిగా దిగి ఆ బీచ్ వెంబడి నడుచుకుంటూ దూరంగా కనపడుతున్నటువంటి ఆ భవనం వైపుకి వెళ్ళాడు. వెళ్తే నడవగా బిల్డింగ్లో కూడా ఎక్కడ మనిషి పొలకువ లేదు. అతను తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు. వెళ్తే లోపల భవనం లోపలికి వెళ్ళిపోయి హాల్ లోపల అవన్నీ దాటి వెళ్ళాక ఒక పెద్ద కిటికీ, అక్కడ ఒక హంసతూలికా తల్పం లాంటి ఒక తల్పం, ఒక ఉయ్యాల, బంగారు ఉయ్యాల, అవి కనపడ్డాయి. అందులో ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. అది రెండో మనిషిని చూశారు కదా ఆ పిల్ల, మ్మ్. ఒక్కతే ఉంటుంది ఎప్పటి నుంచో. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయి నువ్వెవరు ఏమిటి అని కనుక్కుంది. ఆ అమ్మాయి పేరు కళావతి. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇక్కడ ఎవరు ఉండరు, నేను ఒక్కదానే ఉంటాను. ఇది ఒక రాక్షసిది ఈ భవనం. ఈవిడ అవంతి దేశం మీద పడి అందరినీ విరుచుకు తిని మా అమ్మని నాన్నని చంపేసింది. అవంతి రాజకుమార్తెని నేను. అక్కడి నుంచి వాళ్ళని చంపేశాక చంటి పిల్లల్ని, నన్ను 2 ఏళ్ళు కూడా లేవు నాకు, బంగారు తూగుటుయ్యాలతో సహా తీసుకొచ్చేసింది. నన్ను ముద్దుగా ఇక్కడ నుంచి పెంచుకుంటోంది. ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉంటుంది. ఒక మాంత్రికురాలు, రాక్షసి లేదా, అది ఊరి మీదకి వెళ్ళి వింతలు విడ్డూరాలు విశేషాలు అన్నీ ఏమైనా వస్తువులు ఉంటే పట్టుకొస్తుంది ఇక్కడికి నేను ఆడుకోవడానికి. నన్ను చక్కగా చూసుకుంటుంది. నన్ను మాత్రం బాగా ముద్దుగా ప్రేమగా చూసింది. మంచి మంచి బట్టలు తెస్తుంది, నగలు తెస్తుంది, బోల్డ్ వస్తువులు తెస్తుంది, ఆడుకునే వస్తువులు కూడా పట్టుకొస్తుంది, మంచి ఆహార పదార్థాలు వస్తాయి. వచ్చి నన్ను చూసి రాత్రి పడుకుని మళ్ళీ లేచి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉంటానంది. అనేసరికి వీడికి మంచి సరదా వచ్చింది. ఈ అబ్బాయికి 20 ఏళ్ళు దాటినవాడు, ఆ పిల్లకు ఒక 16 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లతో కాస్త చేతులు పుచ్చుకుని ఆడాడు. అటు ఇటు కిందకి పైకి వెళ్ళారు. దానికి కూడా రెండో మనిషి వచ్చేసరికల్లా వింతలు విడ్డూరాలు విశేషాలు, తాము ఎట్లా బయలుదేరారు, ఈ రాజును ఎట్లా మోసం చేశారు, ఈ కథలన్నీ చెప్పాడు. ఇద్దరు కలిసి విహరించడం మొదలుపెట్టారు. ఏవో బోడు పదార్థాలున్నాయి తిన్నారు, పళ్ళున్నాయి కోసుకుని తిన్నారు, హాయిగా సుఖంగా ఉన్నారు. గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాడు ఆ పిల్లని. కొద్ది రోజులు గడిచేసరికల్లా మా అమ్మ వస్తుంది, నిన్ను ఉడుముగా చేసి ఇక్కడ దాచిపెడతా, నువ్వు గోడను పట్టుకుని ఉండు, మా అమ్మ వెళ్ళేదాకా నువ్వు కనపడద్దు అని చెప్పింది. ఈ కుర్రాన్ని అది రాక్షసి నేర్పిన మాయలు చిన్న చిన్న మంత్రాలతోటి వసంతుణ్ణి ఉడుముగా చేసి గోడ మూలన తగిలించేసింది. గోడలు పట్టుకుని ఉంటాయి ఉడుములు. రాక్షసి వచ్చింది. వచ్చాక ఏమిటే నరవాసన వస్తుంది అంటే, నేను మనిషినేగా, నా వాసనే వస్తుంది, కాదంటే నన్నే చంపు తినేసేయి అని పోటాడింది కళావతి.
రాక్షసి అయ్యో అయ్యో అది ఎందుకు చేస్తానే అమ్మా, నువ్వంటే ఎంతో ముద్దు ప్రేమ నాకు, నేను అట్లాంటివి ఏం చేయను, సరే పద అన్నం తిందామని ఇద్దరు కలిసి అన్నాలు తిన్నారు. తర్వాత ఏమో ఆ రాక్షసి కొత్తగా తెచ్చిన వస్తువులన్నీ బంగారు వస్తువులు అవి ఇవి చూపించింది, పడుకొని నిద్రపోయింది. తెల్లవారాక వెళ్ళొస్తా మళ్ళీ వస్తానని వారం వారం వస్తుందన్నమాట. వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఈ పిల్ల ఏం చేసింది, ఆ ఉడువుగా మారిన వసంతుణ్ణి మళ్ళీ మనిషిగా మార్చేసింది. వారం రోజులు కులాసాగా విహరించారు. తల్లి వస్తోంది అనగానే తెలిసిపోతుంది దానికి. కుర్రాన్ని ఉడువుగా మార్చేస్తుంది. కొన్ని వారాలు గడిచిపోయినాయి. ఇద్దరు కులాసాగా వండుకొని తింటున్నారు, పరుగులు పెడుతూ ఆడుకుంటున్నారు, సముద్ర తీరంలో ఆడుతున్నారు నీళ్ళలో. కొత్తలో ఏముంది, కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళకి చాలా సరదా ఉంటుంది, మొదట్లో అంత బోర్ కొట్టదు. ఈ మాట్లాడుకోగా వసంతుడు అన్నాడు, ఈ దిక్కుమాలిన గోలేమిటి, నువ్వు ఒక్కదానివే పడి ఉండటమేమిటి, రాజకుమార్తెవి, పోనీక రాజకుమార్తె కాకపోయినా మనుషులు సహాయం కావాలి కదా, అన్ని పనులు నువ్వే చేసుకుంటూ ఎవ్వరూ లేకుండా రెండో మనిషి కనపడకుండా ఎందుకు ఉండాలి, నాతో వచ్చేద్దు కానీ మన వెళ్ళిపోయి మన స్నేహితులను కలుసుకుని మా ఊరు వెళ్ళిపోదాం. అవంతి దేశంలో ఎవరు మీ వాళ్ళు లేరు, కానీ మా దేశం నిండా మనుషులు ఉన్నారు కదా అంటే ఈవిడ పోనివ్వదు. ఎట్లా అంటే ఈ రాక్షసుని చంపేద్దాం, అదేం పెంచింది కానీ నీ తల్లి కాదు, అది మనిషే కాదు, ఎన్నాళ్ళు ఇలా ఉంటావు అని బాగా ప్రోద్బలం చేశాడు. ఆ రాక్షసి ఎట్లా చచ్చిపోతుందో తెలియదు, దాన్ని ఏం చేస్తే ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు రాక్షసి ఎలా చనిపోతుందో కనుక్కోవాలని భావించారు. ఒక రాక్షసి చేత పెంచబడుతున్న కళావతి ఇతనికి భార్యగా ఉంది, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అయితే ఈ వసంతుడు ఏమనేవాడు ఈ అమ్మాయితో, ఈ రాక్షసిని ఎట్లా నమ్ముతాము, ఈమె ప్రాణ రహస్యం తెలుసుకోవాలి అని. రాక్షసి రాగానే ఆవిడ వస్తూ ఉండగానే వసంతుడు ఉడువుగా మారి గోడను పట్టుకుని ఉండేవాడు. కళావతి తల్లితో ఒక పూట గడిపేది. ఆవిడ వెళ్ళిపోయాక వీళ్ళిద్దరు భార్యాభర్తలు హాయిగా తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఈ రాక్షసిని ఒకరోజు అమ్మాయి కళావతి అడిగింది, అమ్మ నాకు ఒక పీడకలు వచ్చింది, నువ్వు చచ్చిపోయావని, నువ్వు రాలేదని, నువ్వు రాకపోతే నాకు అన్నం ఎట్లా, నీళ్ళు ఎట్లా, సామాన్లు ఎట్లా, ఈ ఒంటరితనం ఏమిటి, ఒంటరి కోట, నేను ఒకదాన్ని ఎట్లా ఉంటానే అని అడిగింది. అడిగేసరికల్లా ఆ ముసలి రాక్షసి ఏమందంటే, నేనేమీ చచ్చిపోనమ్మా, నన్ను చంపటం అంత సులువు కాదు, మన చావు రహస్యం మన తోటలోనే ఉందని తన మరణ రహస్యాన్ని అమ్మాయికి చెప్పేసింది రాక్షసి. వెళ్ళిపోయింది. వసంతుడు ఊరుకోలే. ఎప్పుడైతే మరణ రహస్యం తెలిసిందో ఈ ముసలిది వెళ్ళిపోగానే అదేమిటి, ఈ ఒంటరి కోటకి లోపల, ఈ కోటలోంచి అవతలకు వెళ్ళాక ఒక పెద్ద కొలనుంది. ఆ కొలనికి 3 సార్లు ప్రదక్షిణ చేస్తేనే ఉత్తరం వైపు కొన్ని చెట్లు కనపడతాయి. ఓసారి ప్రదక్షిణం చేస్తే కనపడదు, కొలంలో స్నానం చేయాలి. స్నానం చేసిన వాడు కొలనికి 3 ప్రదక్షిణాలు చేస్తేనే అది కనిపిస్తుంది అన్నమాట. అక్కడ ఒక తోట, అందులో ఒక పెద్ద వృక్షం, ఆ వృక్షాన్ని అన్ని కొమ్మలన్నీ కొట్టేస్తే అది పక్కకు పడిపోతుంది. అక్కడ ఒక ఇనప పెట్టె ఉంటుంది, తాళం వేసి ఆ తాళం పగలగొట్టాలి. ఆ పెట్టెలోకి దిగితే లోపలికి మెట్లు కనపడతాయి. ఆ లోపలి మెట్లల్లోకి వెళ్ళాక అక్కడ ఒక చిలక ఉంటుంది, పాతాళ గృహము. పాతాళ గృహంలో ఒక పచ్చల చిన్న పంజరం, అందులో చిలక. ఇవన్నీ దాటుకుంటూ వసంతుడు వెళ్ళి ఆ పచ్చల పంజరంలో ఉన్న చిలకని సంహరించేశాడు. రాక్షసి రాకుండా ఉండటం, మళ్ళీ ఆమె రాకూడదు, ఎందుకంటే ఈ పిల్లని తీసుకెళ్ళాడు అనుకో తమ వెంటబడి తమ రాజ్యంలోకి వచ్చేస్తుంది రాక్షసి. అందుకని ఈ పని చేశాడు. ఎప్పుడైతే ఈ చిలకని చంపేశారో ఎక్కడో తిరుగుతున్న ఆ రాకాసి ఒక్క ఎగురున వచ్చి సముద్ర తీరాన పడి చచ్చిపోయింది. ఓహో, చిలకని పట్టుకోగానే వచ్చేసింది, కానీ మరణించింది. అయిపోయింది చిలక. కాబట్టి నీ రాక్షసి కూడా మేడ మీద నుంచి చూశారు, రాక్షసి కళేబరం కనపడుతుంది. ఈ కళావతంది చిన్నప్పటి నుంచి పెంచింది రాక్షసి అయితే మాత్రం ఆఖరి చూపులు దక్కనివ్వవా నాకు, ఒక్కసారి దగ్గర నుంచి చూస్తా, మా అమ్మ పెంపుడు తల్లి కదా అని బతిమలాడింది. సరే ఒప్పుకున్నాడు. ఒప్పుకొని వసంతుడు కళావతి ఇద్దరు కలిసి సముద్రానికి నడిచి వెళ్ళారు, సముద్ర తీరానికి. సముద్ర తీరంలో ఉంది కదా కోట పెంచి దిగారు, నడిచి వెళ్ళారు. వెళ్తే సముద్ర తీరంలో కనపడిన ఈ శవాన్ని చూశాక వీళ్ళు ఏం చేశారు, చితి పేర్చి దహనం చేశారు. దహనం చేశాక సహజంగా స్నానం చేస్తారు కదా, సముద్రంలో స్నానానికి పోయారు ఇద్దరు. చాలాసేపు నీళ్లలో మునిగి తేలి కాసేపు ఆటలాడినట్టు ఆడి తిరిగి వచ్చేసారు. అయితే ఈ అమ్మాయి చేతికి 2 కంకణాలు ఉండేవి, ఒక్కరవ సైజు పెద్దవి. ఈ నీళ్లలో అటు ఇటు ఆడటంతో ఒక చేతి కంకణం జారి సముద్రంలో పడిపోయింది. యువతలకు వచ్చాక చూసుకుంది, అయ్యో ఓ కంకణం జారిపోయింది, నీటిలో పడిపోయిందని సముద్ర తీరం అంతా వెతుక్కున్నారు, కనపడలే. ఆ పిల్ల కొంచెం దిగులు పెట్టుకుంది,
మా అమ్మ తెచ్చిపెట్టింది ఎప్పుడోనని అనేసరికి ఇతను అన్నాడు, ఒకటి ఉంది కదా మోడల్కి, ఈ మచ్చు ఉంది కాబట్టి దీన్ని చూపించి నా స్నేహితులు కంసాలి ఉన్నాడు కదా అతనితోటి నేను చేయించుతాను అని ప్రామిస్ చేసాడు. సరే, ఇద్దరు భార్యాభర్త కులాసాగా ఉన్నారు. కొంచెం ఇంకొక నెల గడిచాక మనం మర్రి చెట్టు ఎక్కి మా దగ్గరికి వెళ్ళిపోదాం స్నేహితుల దగ్గరికి అని చెప్పాడు. ఇంతలో ఏమైంది, ఈ కంకణం నీటిలో పడిపోయింది కదా, ఈ నీటిలో పడిపోయిన సముద్రంలో పడిపోయిన కంకణాన్ని ఒక చేప మింగింది. ఆ చేప ఈ సముద్ర తాలూకు అవతల ఇంకా ముందుకి తీరంలో ఉన్న ఒక రాజ్యంలో ఉన్న జాలరి వాళ్ళకి చిక్కింది. వాళ్ళు ఏం చేశారు, ఆ చేపని కోసి అందులో కంకణం దొరికేసరికల్లా ఆ రాజ్యంలో ఒక రూల్, ఇట్లా ఎక్కడైనా సరే ప్రత్యేకంగా ఏం దొరికినా రాజుకి సమర్పించాలి. ఆ రాజుగారి పేరు కందర్పకేతు. ఆ రాజుగారికి సమర్పించారు. రాజుగారు చూశాడు, ఆ వస్తువు చూస్తే కంసాలికి వాళ్ళకి వీళ్ళకి చూపించాడు. మామూలుగా ఉంటారు కదా సొన్నారంటారు, ఏమనాలి మన అప్రైజర్లు వాళ్ళు, గోల్డ్ స్మిత్. చూపించేసరికల్లా ఆయన అన్నాడు, అయ్యా ఇది భూలోకంలో తయారైన వస్తువు కాదండి. మామూలుగా మనం బంగారంతో ఏదైనా వస్తువు చేయాలంటే దానికి వెండో సత్తో కలుపుతాం, రాగో కలపాలి. ఇది 24 క్యారెట్లు మేలిమితో వస్తువు చేస్తే మెత్తగా ఉంటుంది. ఇది మేలిమి వస్తువు మన దగ్గర భూలోకంలో జరగదు. మనం కొన్ని దేవతాభరణాలు చూస్తాం మేలిమితో చేయబడ్డవి, ఇది అలాంటిది. దాంట్లో పచ్చలు అవి పొదుగున్నాయి. ఆ వస్తువుని అతని చేత్తో పుచ్చుకుంటే ఏదో ఒక మహాద్భుత సౌందర్యవతి చేయి పుచ్చుకున్నట్టుగా అనిపించింది రాజుగారికి. ఇక రోజు దాని మీదే ఆయనకి దృష్టి. ప్రతిరోజు చేతికి పట్టుకుని చూసుకుంటూ ఏమనేవాడు, ఎవరో అందగత్తైన అమ్మాయి వేసుకుంటుంది, ఆ అందగత్తె కావాలి నాకు అని ఏం చేశాడు, కొన్నాళ్ళకి ఊళ్ళో చాటించాడు. ఈ పచ్చల కడియం వేసుకోగలిగే మహాద్భుత సౌందర్యవతిని, అంటే ఒకటి మనకు దొరికింది, రెండోది ఆమె దగ్గర ఉండుంటుందిగా, ఆ అందగత్తెని పట్టుకొచ్చిన వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. వాడి పిచ్చ చూడు, ఈ వెర్రి కథలన్నీ ఇలాగే ఉంటాయి. అర్ధరాజ్యం అంటే ఊళ్ళో వాళ్ళంతా అసలు దేవతాభరణం మనకెక్కడ దొరుకుతుందని ఊరుకున్నారు, కానీ ఒక కంత్రి ముసలమ్మ ఒక ఆవిడ ఉంది, ఆ వస్తువు నాకు చూపించండి నేను ప్రయత్నం చేస్తానని వస్తువు చూసింది. చూసి బాగా గుర్తుపెట్టుకుని వస్తువు ఎట్లా ఉంది, దానికి ఎన్ని గీతలు ఉన్నాయి, ఎన్ని పచ్చలు ఉన్నాయి, పచ్చల షేప్ ఎట్లా ఉంది, మధ్యలో తెల్లరాళ్ళు డైమండ్స్ ఉన్నాయి లేదా అవన్నీ చూసుకుని ఈ బెస్తవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ మీరు వల వేస్తే చేపలు దొరికినాయో చెప్పండి అని పట్టుకుని, వాళ్ళు ఫలానా చోట వల అంటే సరే, అక్కడి నుంచి ఎగువకి దారి ఉంది, దిగువ దారంతా మందే. చేపలు ఎప్పుడు ఎట్లా వస్తాయి, ఎగువ నుంచి దిగువకు వస్తాయి. కాబట్టి ఒక పడవ ఇప్పించుకుని రాజుగారి చేత పెద్ద నౌక లాంటిది ఎగువకి ప్రయాణం చేయటం మొదలుపెట్టింది. ఈ వెళ్ళగా ఎగువకి ప్రయాణం చేస్తుంటే సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ఒంటరి కోట కనపడింది. చాలా గంటల పాటు అక్కడ లంగరేంచి దుర్భిణితోటి చూస్తూ ఉంది. చూడగా ఈ ఒంటరి కోట పెద్దది, బ్రహ్మాండమైన హర్మ్యం. అది కోట అంటే అలా కనపడుతోంది. మనిషి పిల్ల మేక ఎవరు ఉన్నట్టు కనిపించట్ల, మనుషులు లేరు. చూడగా కోటలోంచి ఒక అమ్మాయి అబ్బాయి పరిగెత్తుకుంటూ సముద్రం వైపుకి రావటం, వాళ్ళిద్దరూ సయ్యాటలాడుకుంటున్నట్టుగా కనపడింది. ఎవరో స్త్రీ పురుషులు ఉన్నారు. ఆ అమ్మాయి అది కొంచెం ఎండలో చేతులు కదుపుతూ ఉంటే ఆభరణాలు మెరుస్తున్నాయి. ఇదే అయి ఉంటుందని వాళ్ళకి ఏం చెప్పింది, సరంగులకి మీరు ఇక్కడే వేసుకుని ఉండండి, నేను వచ్చేదాకా ఇక్కడి నుంచి కదలద్దు అని చెప్పి చిన్న డింగీతోటి సముద్ర తీరానికి వచ్చి మళ్ళీ మర్నాడు వాళ్ళు వచ్చేదాకా అక్కడ కూర్చుంది. ఆ సమయానికి వచ్చి కూర్చుంది, జుట్టు విరబోసుకుని కూర్చుని ఏడుస్తుంటే ఈ వసంతుడు కళావతి ఇద్దరు రోజు సముద్రంలో కాసేపు ఆడుకోవడానికి వస్తారు నీళ్ళల్లో. ఈ వచ్చినప్పుడు చూసేసరికి ఈ ముసలమ్మ కనపడింది. కళావతి ఆశ్చర్యపోయి, ఇంత ముసలిది ఎటా వచ్చింది ఇక్కడికి అని, ఎటా వచ్చా బాబా ఏమిటబ్బా అంటే, అదే మేమేదో పడవలో వచ్చాక పడవకి ఏదో సమస్య వచ్చింది, వాళ్ళందరూ పడవలో ఎవరి జాతకం పనికిరాదో వాళ్ళ వల్లే ఈ సమస్య వచ్చిందని చీటీలేసి నా పేరు వచ్చింది, నా కొడుకు కోడలు కూడా ఆ పడవలోనే ఉన్నారు, నా పేరు వచ్చింది కాబట్టి వాళ్ళు ఒక డింగి కట్టించి నన్ను దింపేశారు, పడవేమో వెళ్ళిపోయింది, నేను ఇక్కడ కూర్చున్నాను, ఎవ్వరూ లేరు, దిక్కులేని దాన్ని ఏడ్చింది. ఈ కళావతి ఏమంది, అయ్యో మా అమ్మ చచ్చిపోయాక, రాక్షసు చచ్చిపోయిందిగా, నాకెవరు దిక్కులేరు, పెద్ద తోడు ఎవ్వరూ లేరని బాధపడుతున్నాను, నువ్వేం బాధపడద్దవ్వా, నువ్వు మాతో రా, చక్కగా మా వంట చేసి పెడదు కానీ మాతో ఉండు, మా అమ్మ అయితే వారానికి ఒకసారి వచ్చేది, నువ్వేం చక్కగా నా దగ్గరే ఉండొచ్చు, నేను నీ కూతురు అనుకో, ఈయన మీ అల్లుడు అనుకో, లేదా ఆయన కొడుకు అనుకో, నన్ను కోడలు అనుకో, లేదా మనవడు మనవరాలు అనుకోని ఇలా వరస కలిపి ముసలమ్మని తీసుకొచ్చింది. ఈవిడ ఈ కళావతి చేయి పట్టుకొస్తూనే
ఇటా ఇటా చేతులు తడిమి చూసి ఒక్క కంకణం ఉండేసరికి ఏమిటో అమ్మాయి ఒంటి కంకణం వేసుకున్నావు, రెండో కంకణం ఏది అని. అదే అల్లప్పుడెప్పుడో సముద్రంలో పడిపోయింది అని చెప్పింది. ఇహ తెలిసిపోయింది ఈవిడికి, ఇదే మనకు కావాల్సిన పిల్ల, దీని రెండో కంకణం చేతికే ఉంది. సరే వాళ్ళని నమ్మించింది, బాగా చక్కగా వంట చేసేది, పిల్లాడిని బాగా చూసుకునేది. కొద్ది రోజులు గడిచినాయి. ఆవిడ జడేయటము, తలకాయ దూవటం, నెత్తికి నూనె వేయటం, రాకాసి తల్లి అవన్నీ ఏం చేసేది కదా, పిల్ల చేసుకునేది. ఈవిడేమిటి మనిషి తల్లుడికి ఆ జాగ్రత్తలు ఉంటాయి కదా, నెత్తికి నూనె పెట్టడం, తలకి నూనె పెట్టడం, అన్నం వండి పెట్టడం, చక్కగా మంచి మంచి వ్యంజనాలు చేయటం, చేయగా మా అమ్మతో బాగా ఈవిడతోటి అలవాటైంది. ఈ అబ్బాయి కొంచెం వేటాడడానికి దానికి దీనికి సముద్రానికి వెళ్ళేవాడు. అప్పుడు ఒంటరిగా కళావతి ముసలమ్మకి దొరికేది. అప్పుడు జరిగిందంతా తన తల్లి ప్రాణరహస్యం తన మొగుడికి ఎలా చెప్పింది. అది చెప్పాక ముసలమ్మంది, ఏమోనమ్మా మీ అమ్మ రాక్షస అన్నావు బాగానే ఉంది, మీ ఆయన ఏమిటో ఇప్పుడు వీడు మనకు తెలిసి రాలా, ఇప్పుడు నేను చూడు సముద్రంలో వచ్చా, మా వాళ్ళు నన్ను డింగిలో వదిలిపెట్టారు, మరి మీ వాడిని ఎవరు వదిలిపెట్టారు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, వీడి ప్రాణాల రహస్యం ఏమిటో కనుక్కోమంది. అనేసరికల్లా ఈ పిల్ల భర్తని అడిగింది, మా అమ్మకు ఉన్నట్టే ప్రాణ రహస్యం ఉందా నీకు కూడా. అడిగేసరికల్లా నవ్వాడు. మా గురుదేవులు మాకు విద్యలు నేర్పించినప్పుడు కొన్ని అవకాశాలు ఇచ్చారు, అట్లా ప్రాణాలు దాచిపెట్టుకోవచ్చని నేను నా కత్తి వరలో నా ప్రాణ రహస్యాన్ని దాచిపెట్టుకున్నాను అని చెప్పేశాడు. ఈ పిల్లేమో ముసలమ్మకి చెప్పింది, మా ఆయన కత్తి వరేటలేవా, ఏం ప్రమాదం లేదు, ఆ కత్తి ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటుంది, ప్రమాదం లేదు, మా ఆయనకు వచ్చే సమస్య ఏమీ లేదు. ఆవిడ ఏమంటుంది, మీ ఆయనకి ఏదైనా అయితే మన సంగతి ఏమిటి, నువ్వు నేను పిల్ల తల్లి పిల్ల ఇక్కడే ఉండిపోతాం అలా అనేది. అసలు ఆడవాళ్ళు పక్కింటి ఆంటీలతో కూడా ఇలాగే భలే బాగా ఫ్రెండ్షిప్ చేసేస్తారు ఆడపిల్లలు. అలా జరిగిందనమాట. సరే ఇక అక్కడి నుంచి ఏమైంది, ఆ పగలు గడిచిపోయింది. సాయంకాలం బాగా ఆటలాడి వీళ్ళిద్దరు అలసిపోయి నిద్రపోతున్నారు. ఈ ముసలమ్మ ఏం చేసింది, పడుకోకుండా ఈ కుర్రాడి కత్తి వర తీసిపోయి వసంతుడిది సముద్ర తీరంలో పెట్టి ఒక రాయి తీసుకొచ్చి పెట్టుకుని దాని మీద అరగదీసేసింది. ఇంకా కొంచెం మిగిలింది. ఆ వరని అరగదీస్తే అది ముక్క అయిందంటే పోతాడు వీడు. 70% అరిగిపోయింది. ఈ లోపల ఈ పిల్లకి మెలకు వచ్చింది కళావతికి. పక్కనున్న భర్త గిలగిల్లాడిపోతున్నాడు, మెడ పక్కకి వెళ్ళాడేసేస్తున్నాడు, ఏమైపోతుందో తెలియదు. దీనికి ఏం అనుమానం వచ్చింది, వీరికి ఏం అవ్వకూడదు, ప్రాణం వరలో ఉంది, వర ఏది అని చూసింది, వరలేదు. అమ్మో ఏదో జరుగుతోందని అది ఇంట్లో చుట్టుపక్కల చూసుకుని మా మీద ఇవిడేది తల్లి పెంపుడు తల్లి పరిగెత్తుకుంటూ మేడ మీదకి ఎక్కి చూస్తే ఏముంది, సముద్ర తీరంలో ఆ ముసలిది ఒక రాయి మీద వర అరగదీస్తుంది. ఇది పరుగులు పెట్టింది కళావతి. ఎందుకే మా ఆయన చంపుతున్నావు అనేసరికల్లా, అబ్బే నేనేం చంపట్లేదు, అతను చెప్పాడు కదా వరలో ఉందని, నిజమో కాదో అని టెస్ట్ చేస్తున్నా, అయితే నిజమే అనమాట అనేసరికి, మరి అరగదీసేసావు, మా ఆయన మెడవెళ్ళాడేసేసాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అతను ఏం చెయ్యాలి అని కళావతి అంటే, మామ అంటే పర్వాలా మన దగ్గర సిద్ధాంజనం ఉంది, అంజనం రాస్తే మామూలు అయిపోతాడు, నువ్వు రా అంజనం తీసుకొద్దాం అని చెప్పి ఆ ముప్పాతిగా అరగదీసిన కత్తిని అక్కడ వదిలేసి, చచ్చిపోలేదు వసంతుడు, మెడ విరిగి తెగిపోయి ఉన్నాడు, అక్కడ వదిలిపెట్టి డింగి ఎక్కి అక్కడెక్కడో ఉంది సిద్ధాంజనం తీసుకుందామని డింగి ఎక్కించిన తర్వాత, నేనంటే ముసల్దాన్ని నేను చూడొచ్చు, నువ్వు పిల్లవి అంటే యువతివి, భర్తతో కాపురం చేసేదానివి, నువ్వు ఆ ఔషధాలన్నీ చూడకూడదు, కళ్ళకి గంతలు కడతానని ఏం చేసింది, చీర చెంగు విప్పి చించి చిన్న ముక్క కళ్ళకి గంతలు కట్టేసింది. ఆవిడేం చెప్పినా ఈ పిల్ల చేస్తోంది. మరి ఇప్పుడు మా భర్త బతకాలి కదా, మరి అబ్బాయి మెడ వెళ్ళాడేసేసాడు, మెడ దిగిపోయింది, ఆ డింగి ఎక్కేసింది, కళ్ళకి గంతలు కట్టించేసుకుంది. ఈ గంతలు కట్టంగానే డింగి చెక్క తెడ్లేసేసి నావ దగ్గరికి వాళ్ళ పడవ దగ్గరికి తీసుకుపోయింది. వీళ్ళు సముద్ర తీరాన్నే తిరుగుతున్నారు, కానీ ఆ సముద్ర తీరంలో కొన్ని కొండరాళ్ళు ఉన్నాయి. వీళ్ళు వచ్చిన నౌక ఆ కొండరాళ్ళ వెనకాల పార్క్ చేసి పెట్టారు, అక్కడ వేశారు లంగరు. అందుకని వీళ్ళు తిరుగుతున్న ప్రాంతంలో ఆ పడవ వాళ్ళకి కనపడలయ్యి, ఆ పిల్లకి పిల్లాడికి. కళావతి వసంతుడు వాటిని చూడలేకపోయారు. ఆ పడవ వైపు తీసుకుపోయింది. ఆ పడవని తట్టేసరికల్లా అక్కడ ఒక గంట ఉంది, గంట కొట్టేసరికి లోపల నుంచి నిచ్చినేశారు. ఇద్దరు మనుషులు వచ్చి కళావతి రెక్కలు పుచ్చుకుని పైకి లాగేశారు. పైకి వెళ్ళాక ఎవరో మగవాళ్ళు చేతులు పుచ్చుకున్నారు, పైకి లాగారు, తెలిసిపోయింది. ఏమిటి ఇది ఎక్కడున్నామని ఆమె కంటికి గుడ్డ తీస్తే ఏముంది, పడవలో ఉన్నట్టు తెలిసింది. ఇది అరిచి కేకలు పెట్టి గట్టిగా గందరగోళం చేసేసరికి ముసలి చాలా ఘటికురాలు, ఆవిడ నోరు మూసేసి ఓ గదిలోకి తోసి తాళం పెట్టేసి
పదండి వెళ్ళిపోదాం అని లంగరెత్తేశారు, పడ వెళ్ళిపోయింది. వసంతుడు కొస ప్రాణంతో ఇక్కడ ఉండిపోయాడు. ఈ అమ్మాయిని తీసుకుని కందర్పకేతువు దగ్గరికి తీసుకుపోయింది ముసలమ్మ. అర్ధరాజ్యం దొరికేసింది అనుకుని కళావతి కళావతిని తీసుకుపోయింది. తీసుకెళ్ళేసరికల్లా కందర్పకేతువు చెప్పాడు, నేను నీ సౌందర్యాన్ని నీ గాజును చూసి ఊహించాను, ఈ కంకణాన్ని చూసి నన్ను వివాహం చేసుకో అన్నాడు. అది ముసలమ్మని తిట్టింది, ఏంటో ఇలా చేస్తావు, నన్ను ఇలా ఈ రకంగా చేస్తావంటే. ముసలిదేమంది, ఆ ఒంటరి కోట, దిక్కు దివాణం లేదు, మెడ దిగి సగం చచ్చిన మొగుడు, ఎప్పుడో ఒకప్పుడు పోతాడు వాడితో ఏం చేస్తావు, ఇక్కడ బ్రహ్మాండమైన రాజ్యం ఉంది, హాయిగా యువకుడు, ముందు వీడెవడో మనకు తెలుసు, రాజు, కాబట్టి ఈ హాయిగా ఉండమని ఆ ముసలమ్మ బలవంత పెట్టింది. ఈ పిల్ల బాగా ఆలోచించుకుని, నాకేదో వ్రతం ఉంది, ఏడాది దాకా నేను ఎవరి పరపురుషుడి మొహమే చూడను, నాకు ఈ వ్రతం అయ్యేదాకా నా జోలికి రావద్దని గట్టిగా పట్టేసి అక్కడ చిక్కుబడిపోయింది కళావతి. వసంతుడికి మెడ తెగిపోయి పడిపోయింటే కళావతిని ముసలిది తీసుకుపోయింది, రాజ్యానికి తీసుకుపోయింది, వాళ్ళ రాజుకి అప్పచెప్పేసింది. అప్పచెప్పిన తర్వాత ఇక ఆ కథ అక్కడ కాపి తర్వాత కథ చూద్దాం. రాముడు రెండో వాడు, వీడు ఉత్తర దిక్కుకి ప్రయాణం చేసుకుంటూ పోయాడు. ఆ చెట్టు ఎక్కి వెళ్ళాడు ఎక్కడికో వెళ్ళగా ఒక ఖాళీ ప్రదేశం, పెద్ద కొండ. ఆ కొండకి ఎక్కి చూద్దాం అనుకున్నాడు. ఈ కొండ ఎక్కిన తర్వాత కొంచెం ఏదో కిందకి దిగినట్టుంది, దిక్కు దివాణం ఏమీ తెలియలే. అక్కడ ఒక గుహ ఉంది, గుహలోకి వెళ్ళిన తర్వాత ఈ కొండ ఎక్కాక వెనక్కి తిరిగి చూస్తుండే, మామూలుగా కొండ ఎక్కితే దూరం నుంచి చూస్తే మనకి ఇట్లా కనపడుతుందా, మనం పైకి ఎక్కాక కిందది మనకు అట్లా కనపడదు. మనం ఎక్కుడు దాంట్లో ఏ దిక్కుకు తిరిగి ఎక్కేస్తున్నామో తెలీదు, పైకి ఎక్కాలన్న ధోరణే ఉంటుంది, చాలా ప్లానింగ్ కావాలి. ఇతనికి ఆ కొండ లోపల దిగాడు, అక్కడ ఒక గుహ ఉంది, ఆ గుహ లోపలికి వెళ్తే అక్కడ కడు వృద్ధుడుగా ఉన్న ఒక ఆయన తపస్సు చేసుకుంటాడు. ఏం చేయాలి ఆయన టక్కిన కళ్ళు తెచ్చాడు. ఎవర్రా నాయన ఇక్కడికి వచ్చావు అన్నాడు. అనేసరికి దండాలు పెట్టి, నేను ఫలానా రాజకుమారుడు రాజుగారి బంత్రికుమారుడిని, ఇలా మర్రిమాని ఎక్కి వచ్చాం, నేను కొండ కనపడితే ఇదేమిటో చూద్దామని ఎక్కాను, ఎటు వెళ్తున్నాను అగమ్య గోచరంగా అయిపోయింది స్వామి, ఇగో ఇక్కడికి చేరాను అనేసరికల్లా ఆయన అన్నాడు, నువ్వు అదృష్టవంతుడివి, 12 ఏళ్ళ నుంచి తపస్సులో ఉన్నాను నేను, ఇవాళే కళ్ళు తెచ్చా. 12 ఏళ్ళకు ఒక్కరోజు కళ్ళు తెరుస్తాట ఆయన. నేను కళ్ళు తెరవకపోతే అంటే 12 ఏళ్ళు ఈ గడవక ముందు నువ్వు వచ్చుంటే నా శాప ఫలితంగా చచ్చిపోయేవాడివి నువ్వు. నీ అదృష్టం బాగుండి నేను కళ్ళు తెరిచే రోజుకు వచ్చావు, నీకేం కావాలో చెప్పన్నాడు. ఈ కొండ మించి కిందకి దించండి స్వామి అన్నాడు. ఏం అడగాలి, మర్రి చెట్టు దగ్గర పంపించండి అంటే పోయేది, ముందు ఈ కొండెట్ట దిగాలో తెలియలే, ఆ టెన్షన్తో ఎటు వెళ్ళిపోతాను అని కొండ దించండి అనగానే తథాస్తు అన్నాడు ఆయన. ఢామని కొండ మించి కిందకు వచ్చేసాడు. ఆ గుహలో నుంచి కూడా బయటకు వచ్చి కొండ మించి కిందకు వచ్చేసాడు. వచ్చేసరికల్లా ఏముంది, అంతా అడవి బిక్కామయంగా ఎవ్వరూ లేరు. ఇక ఏం చేస్తాడు, నడిచి ఏవో చెట్లు కనపడితే ఓ చెట్టు కింద పడుకున్నాడు. పడుకుంటే వీళ్ళు చదువుకున్నారు కదా బాగా, జంతువుల భాష పక్షుల భాష అవి క్షుణ్ణంగా తెలుసు అందరికీ. వాళ్ళ 5గురు అట్లాంటి వాళ్ళే. ఆ చెట్టు కింద పడుకుంటే ఆ చెట్టు మీద 2 గద్దలు ఉన్నాయి, అవి 2 మాట్లాడుకుంటున్నాయి. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావంటే, ఏముంది పక్కనే ఉంది కదా అవంతి నగరానికి వెళ్ళాను, రాజుగారి కూతురికి కళ్ళేమో పోయినాయి, ఓహో వైద్యాలు చేస్తున్నారు, ఏం వైద్యం చేస్తే మాత్రం ఏం ప్రయోజనం, సరైన వైద్యం లభించక రాజ్యంలో ఎవ్వరూ ఏమి మాంసాహారాలు అవి వండుకోవటం లేదు. ఇదివరకు ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా ఎవరు వండుకుంటుందైనా మాంసాహారం పట్టుకొచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు మాంసాహారం వండట్లా, పిల్లకి కళ్ళు పోయి ఏదో పరిస్థితి బాగోలేదుగా, అదేలే బాధలు అని మాట్లాడుకుంటుంటే రెండో పక్షి అంది, అబ్బా అదొక పెద్ద వైద్యమా, జూడి పక్షి గూడు కట్టామా, ఇందులో వచ్చి కష్టం లేదు, ఇది తీసుకెళ్ళి శుభ్రంగా మజ్జిగేసి అరగదీసి ఆ పిల్ల కళ్ళకి రాస్తే కళ్ళు వచ్చేస్తాయి అని మాట్లాడుకుంటున్నాయి. వసికాష్టం అనేది ఒక వసి అనే ఒక కొమ్ము, అది ఏదో ఒక చెట్టుది ముక్క. ఇతను విన్నాడు, ఓహో పక్కనే ఉన్నంటే దీనికి దగ్గరలో ఒక ఊరుంది, అది అవంతి నగరం. ఆ నగరాన్ని రాజుగారు ఉన్నాడు, రాజుకో కూతురుద్ది పద్మగంధి, ఆ పిల్లకి కళ్ళు పోయినాయి. దానికి వందు ఈ పక్షి గూట్లో ఉంది. పక్షి గూడు పెట్టినాయి కానీ ఇంకా గుడ్లు పెట్టలే అవి. పక్షులు తిండి కోసం గూడు పెట్టుకున్నాక అన్ని ఏర్పరచు ఇంకా కొన్ని తెచ్చుకుంటాయి కదా పుల్లలు, అవన్నీ 2 లేచి వెళ్ళిపోయినాయి. చెకచెక ఇది ఎక్కేసాడు. ఎక్కేసి
ఆ మొత్తం ఆ పుల్లలన్నీ ఊడదీసి అందులో వాసన వస్తున్న వసికాష్టాన్ని గుర్తుపట్టాడు. అది పుచ్చుకొని దిగి ఇక నడవటం మొదలుపెట్టాడు. నడవగా నడవగా ఏదో కొద్దిగా ఊళ్ళు అవి కనపడుతున్నాయి. అవంతి రాజ్యానికి ఎట్టా వెళ్ళాలి, నగరానికి అని అడిగి ఆ నగరపు దారి పట్టాడు. నగరంలోకి వెళ్ళాక సరే ఇతను బాటసారిలాగా కొంత కనపడుతున్నాడు. వెళ్ళగా వెళ్ళగా కోట, తర్వాత సైనికులు వాళ్ళు కనిపించారు. సైనికులను అడిగాడు, రాజుగారి అమ్మాయికి, రాజకుమార్తెకి కళ్ళు బాగుండలేదుట, దానికి వైద్యం నాకు తెలుసు, నేను అడవిలో ఎవరి దగ్గర విన్నాను, అమ్మాయికి ఆరోగ్యం బాగుండలేదని నన్ను తీసుకెళ్ళినట్టు. అంటే వీళ్ళు గచ్చాకు పుచ్చాకు అన్నీ ట్రై చేస్తున్నారు. ఏ పుట్టలో ఏ పాముందో ఇతన్ని తీసుకుపోయారు. తీసుకెళ్తే మంచి మజ్జిగ తెప్పించండి అని మజ్జిగ మీద పసికాష్టాన్ని అరగదీసి ఆ గంధం రాసేసరికి ఆ అమ్మాయి కంట్లో ఒక రకమైన పొర ఏర్పడింది. ఆ పొర కరిగిపోయి కళ్ళలోంచి జల 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 నీళ్లు కారిపోయి ఎంత నీళ్లు కారినాయో ఆ పొర అంతా నీళ్ళలాగా కారిపోయింది. ఆ అమ్మాయికి కళ్ళు విచ్చుకున్నాయి, మామూలుగా కనపడడం మొదలుపెట్టాడు. పిల్ల పేరు పద్మగంధి. కళ్ళు తెరవగానే మొదట కనపడిన రాముడి మీదే మనసు పెట్టుకుని ఉంది. వీడిని పెళ్లి చేసుకుంటానని తండ్రికి అడిగింది. వాళ్ళు ఏం చేశారు, అంతకుముందు అర్ధరాజ్యం ప్రకటించారు, పిల్లనిచ్చి పెళ్లి చేసేస్తామన్నారు, బోర్డు చెప్పారు, ప్రకటించారు. అవన్నీ ఏ ప్రకటన అక్కర్లా, ముందు అసలు కళ్ళు చూసి మందేస్తానని వచ్చాడు వీడెవడో కుర్రాడు, బ్రాహ్మల అబ్బాయి, ఎవరో రాజ్యానికి మంత్రి గారి కొడుకు. బాగానే ఉందిగా, శుభ్రంగా పెళ్లి చేసేశారు. హాయిగా ఉన్నాడు అమ్మాయితో పాటు. ఒక 5-6 నెలలు 10 నెలలు గడిచినాయి. గడిచాక ఇంకా స్నేహితుల మీద మనసు లాగుతోంది ఇతనికి. పెళ్లి కొత్తల్లో ఏముంది, పెళ్లి కూతురు, హడావిడి, ఫంక్షన్లు, భోజనాలు గందరగోళంగా ఉంటాయి. ఒక 5-6 నెలలు అయితే పాత పడుతుంది కదా. ఏమన్నాడు, నేను వెళ్ళి మా స్నేహితుల్ని కలుసుకుని వస్తాను, అసలు అక్కడికి ఎట్లా వెళ్ళాలో ప్రయత్నం చేసుకోవాలి అంటే సరేనంది పద్మగంధి. ఒక 5-6 నెలలు గడిచాయి కదా, కొత్త తీరింది. ఆ అమ్మాయి కూడా సరే వెళ్ళరా నీళ్ళని వదిలేసింది. ఇతను ఒక గుర్రం వేసుకుని బయలుదేరి వెళ్ళాడు. వెళ్తే ఏమైంది, ఈ వెళ్తూ ఉంటే ఇతను ఒక సింహం గుర్రం మీద పడి ఇతను వీళ్ళ మీద పడింది, గుర్రాన్ని కాస్త తినేసింది. తను ఒక్కడే అయిపోయాడు. ఏం చెయ్యాలో తెలియలే. వాన పట్టుకుంది. ఆ వర్షంలోనే ఏ చెట్టు కింద నిలబడితే ఎక్కడ పిడుగు పడుతుందో తెలియదు. చెట్ల కింద నిలబడకుండా నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే పెద్దగా మెరుపు మెరిసి దూరంగా ఒక దేవళం, పాతబడిన దేవాలయం ఉన్నట్టు కనపడింది. ఏమిటో గుడి కనపడుతోందని గుడి వైపుకు వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా గుడిలో లోపల నుంచి ఒక ఏడుపు, ఆడవాళ్ళ కంఠస్వరంలో దుఃఖం, 2 మొరటు గొంతులు వినపడుతున్నాయి. మగ గొంతులు కూడా వినిపిస్తున్నాయి. అమ్మాయి ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. ఏమిటా అని లోపలికి వెళ్ళాడు. ఒక పక్కన నిలబడి చూస్తే వీళ్ళు ఇద్దరు భయంకరాకారులుగా ఉన్న 2 దొంగలు, నల్లగా కాటుకొండల్లాగా ఉన్నారు. ఒక పరమనాజుగ్గా ఉన్నటువంటి ఒక 16 ఏళ్ల పిల్ల, ఒక పిల్ల ఉంది. అదేదో రాజకన్యలాగా కనపడుతోంది. వీళ్ళిద్దరూ వాదించుకుంటున్నారు. వాళ్ళు ఇప్పటికీ 99 మంది కన్యలని ఆ చండికాలయంలో బలిచ్చారు. ఈ పాప 100వ కన్య. ఈ ఇద్దరిలో ఒకడేమంటాడు, ఇంత అందగత్తే ఈ పిల్లని ఇది అనుభవించాలని ఒకటి ఉద్దేశం. రెండో వాడు దానికి ఒప్పుకోవటల్లా. మళ్ళీ ఇంకో పిల్లని తేవాలి కదా, మనం కష్టపడి తెచ్చాం, ఇప్పటికి ఇంతమందిని తెచ్చాం, ఈ 100వ పిల్లని బలిస్తే నిధి దొరుకుతుంది. ఆ నిధితో ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమందిని కొనుక్కోవచ్చు. ఇప్పుడు చేతికి చిక్కి బలికి సిద్ధంగా ఉన్న అమ్మాయిని ఏమైనా చేయకూడదు. ఆ బలికి తెచ్చే పిల్లలకి గోరు లేచి నెత్తురు కూడా రాకూడదు, జాగ్రత్తగా తేవాలి. ఎంత కష్టపడి తెస్తే మరి ఈ పనేదో అనవసరమైన వ్యసనపరత్వానికి లోనయ్యి, తొందరపాటికి లోనైతే చండికకి బలి ఆగిపోతుంది. ఈ మాట్లాడుకుంటున్నారు. చివరికి వాళ్ళిద్దరూ నానా రకాలుగాను వాదించుకుని తెల్లవారగానే పిల్లని బలి ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారు. పడుకుని నిద్రపోయారు. ఈ పిల్లని కాళ్ళు చేతులు మూతి కట్టేసి ఓ పక్కన పడేశారు. దానంతట అది లేచి వెళ్ళలేదు. రాత్రికి రాత్రి, అర్ధరాత్రి, వర్షము, చండికాలయము, నట్టడవి, పిట్ట పురుగు పిచ్చిక ఏమీ లేవు చుట్టుపక్కల. ఏం ధైర్యం చేస్తుంది, కాళ్ళు చేతులు కట్టేసి ఓ మూల కూర్చోబెట్టారు. ఆ పిల్ల కూడా కునికిపాట్లు పడుతోంది. ఇతను ఏం చేశాడు, జాగ్రత్తగా లోపలికి వెళ్ళి ముందు వాళ్ళ దగ్గరున్న ఖడ్గాలు అవి తీసేసుకున్నాడు. ఇద్దరు ఇవేవో బరిసెలు అవి దగ్గర పెట్టుకుని పడుకున్నారు. కామ్గా డొక్కలు దట్టికి పిడిబాకులు పెట్టుకుంటారుగా, అవి కూడా తీసేసాడు. తీసేసి నిదానంగా ఆ బాకుతోటి ఈ పిల్లకి కట్లు అవి ఓపెన్ చేసేసి బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసరికల్లా అమ్మాయి, ఎవరు మీరు ఏమిటి అని అడిగితే, ఈ పక్కన రాజ్యానికి రాజుగారి అల్లుడిని, నేను ఎవరినో కాదు, పద్మగంధి నీ భార్యకి పింతలి కూతుర్ని
తనకి కళ్ళు వచ్చిన అబ్బాయి కళ్ళు ఎవరి వల్ల వచ్చినాయో అతనికే ఇచ్చి వివాహం చేశారని తెలిసింది, నేను నీ మరదల్నే అని చెప్పాక ఈ అమ్మాయిని ఏమన్నా నేను చేశాడు, వాళ్ళు ఏమో మంచినీళ్ళు తిండి తెచ్చుకున్నారు, కాసిన మంచినీళ్ళు తగ్గించి నువ్వు బయటకు వచ్చో, తెల్లవారాక వీళ్ళ సంగతి చూద్దాం, వీళ్ళని చంపేయచ్చు అంటే నిద్రపోతున్న వాళ్ళని చంపచ్చా, చంపలేదు. తెల్లవారాక వీళ్ళిద్దరు దొంగలిద్దరు నిద్ర లేచి చూసుకున్నారు, ఇతనేమో కత్తి డాలు పట్టుకుని వీళ్ళ మీద కురికాడు. చెండికకి బలి ఇవ్వడానికి తీసుకొచ్చిన రాచపడుచు మీద అఘాయిత్యం చేయాలనుకున్నారు. శక్తి సేవకుండి నేను మీ అంతు చూడడానికి వచ్చాను, మానేశారు. కానీ ముందు ఆలోచన ఏమొచ్చింది, ఇదే ఆలోచన. వాళ్ళిద్దరు గీవురు గావురమని నడిచారు. మొత్తానికి యుద్ధంలో ఈ రాముడు చెరుకో కత్తిపోటు ప్రసాదించి వాళ్ళిద్దరిని సంహరించాడు. ఈ పిల్ల ఇతను మిగిలారు. బయటకు వచ్చారు గుళ్ళోంచి, ఆ శక్తి దేవాలయంలోంచి శవాలను తీసి బయట పారేశాడు. దేవాలయం శుభ్రం చేసి కాస్త అమ్మవారికి దండం పెట్టుకుని బయటకు వచ్చారు. ఆ అమ్మాయి ఏమంది, ఇప్పుడు నన్ను కాపాడేవు, నువ్వు మానవు ప్రాణము రెండు నీ వల్లే కాపాడబడ్డాయి, నువ్వే నా భర్తవి అని అక్కడ చండికాలయంలో ఉన్న ఒక పువ్వుల మాల తీసి ఇతని మెడలో వేసింది. మన ఇద్దరం భార్యాభర్తలుగా ఉందాం, నీ మరదలే కాబట్టి నాకు వివాహం చేసుకున్నా ఏమీ తప్పులేదు, రాజులకు ఒక 3-4 వివాహాలు ఉండొచ్చు కదా ఆ రోజుల్లో, సరే ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దామని బయలుదేరారు. హాయిగా ఆడుతూ పాడుతూ అడవిలో పళ్ళు కాయలు కోసుకుంటూ అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ పడుకుంటూ నడవడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాలి, అది ఎక్కడుందో తెలియదు. వెళ్తుంటే ఏమైంది, ఒక ఆటవిక పల్లె ఒకటి కనపడింది. ఆ ఆటవిక ఈ పల్లెలోంచి ఒక కుర్రాడు, ఒక అతను, ఒక మరీ కుర్రాడు కాదు, నడివయస్కుడు కాదు, వీళ్ళకంటే కొద్దిగా పెద్దవాడు, అతను ఏవో పట్టుతైనా అవి పట్టుకుని వెళ్తున్నాడు. వీళ్ళు అడిగారు, మాకు ఇక్కడ ఆహారం దొరుకుతుందా, ఈ 2 రోజులు ఆశ్రయం దొరుకుతుందంటే, రండి రండి నేను ఆశ్రయం ఇప్పిస్తానని తీసుకుపోయాడు. ఇది తీసుకెళ్ళి ఈ కనకవల్లి అనుకుందాం, పిల్ల పేరు కనకవల్లి అని పెడదాం. ఈ కనకవల్లి అద్భుతమైన సౌందర్యవతి, 16-17 ఏళ్ల పిల్ల. ఈ భిల్లుడికి ఈ అమ్మాయి మీద దృష్టి పడింది. ఈ పిల్లని సొంతం చేసుకోవాలి ఎలాగైనా. వీళ్ళకి ఏం చేశాడు, ఒక గుడిసె చూపించాడు. హాయిగా ఈ గుడిసెలో విశ్రాంతి తీసుకోండి, రేపు మీరు చెప్పిన మర్రి చెట్టు వైపుకి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అని డైరెక్షన్ చేశాడు. తెల్లవారుజామున వచ్చి కనకవల్లిని నిద్రలేపాడు. నిద్రలేపేసరికి మా ఆయనేటి, నా భర్త ఏడని, ఇదిగో అని చూపించాడు. అక్కడ ఒక కుక్క ఉంది. ఏమన్నాడు, నాకు దగ్గర మంత్రపక్షింతలు ఉన్నాయి, అవి చల్లితే కుక్క అయిపోతారు, నీ భర్తను కుక్కని చేశా, నన్ను పెళ్లి చేసుకొని నువ్వు నాకు నచ్చావు. ఏం చేయాలో తెలియలేదు. ఈ కుక్కని మామూలు మనిషి ఎట్టా చేయాలి, వీడి నుంచి ఎట్టా తప్పించుకోవాలి. మన ఊరు అక్కడెక్కడో, వాళ్ళేమో నన్ను ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చారు. బావదేమో ఏం భర్త అయిన బావదేమో అది ఇంకేదో ఊరు, అతను వెళ్ళాల్సిందేమో మర్రి చెట్టు. 3 ట్రయాంగిల్ తాలూకు 3 కొసల్లోనూ 3 ఉంటే నేను మధ్యలో ఉన్నా, ఇప్పుడు ఏం చేయను వీడితోటి. బాగా ఆలోచించుకుని ఏమంది, అలాగే ఏముంది, దారిపోయేవాడిని అతను పెళ్లి చేసుకున్నా, నిన్ను చేసుకోవడానికి నాకేమి అభ్యంతరం, అట్లాగేలే, కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ నీకు పెళ్ళి అయింది కదా, మీ ఆవిడ ఊరుకుంటుందా అనేసరికి భిల్లుడు ఆలోచించాడు. అమ్మో మా ఆవిడ ఊరుకోదన్నాడు, మరి ఇక నేను పద మనం ఇంకో చోట కాపురం పెట్టుకుందాము అని చెప్పి, భర్తతో ఒక కత్తి ఉంది, అదే ఆ కత్తి పుచ్చుకుని కుక్కని చేత్తో పుచ్చుకుని పద వెళ్దామని చెప్పి వీణి పుచ్చుకుని బయలుదేరింది. ఇద్దరు కలిసి నడవడం మొదలుపెట్టారు. ఏదో ఒక పక్కకి మధ్యలో వాడితోటి కాస్త కొంచెం అంటుముట్టు సరసం ఆడబోయినా ఒప్పుకోవాలి. అబ్బెబ్బే మీరంటే భిల్లులు ఎటా పడితే అట్టా పెళ్లి చేసుకుంటారు, నేను రాజకన్యను కదా, దేవాలయంలో పెళ్లి చేసుకోవాలి, అయ్యవారు ఉండాలి, అప్పుడు కాపురం సరేనా అని ఒప్పించింది. వాడి అందంగా ఉన్న అమ్మాయి పిల్ల చెప్పే కబుర్లు దీని వయ్యారాలకి లొంగిపోయాడు ఆ భిల్లుడు. ముందుకెళ్తుంటే అడిగింది, మరి ఈ కుక్కని మనిషి ఎట్టా చేస్తామంటే, హేలాపురి అనే ఒక ఊర్లో ఒక సిద్ధుడు ఉన్నాడు, అతను మంత్రం వేసి ఈ కుక్కని మామూలుగా చేయగలడు, అతనిచ్చినవే అక్షతలు, ఎప్పుడో నేను తెచ్చుకున్నా, ఆ కుక్కని మనిషిని చేయటం నా వల్ల కాదు, నాకు రాదు, హేలాపూర్ వెళ్తేనే కుదురుతుంది, సిద్ధుడికే సాధ్యం అంతే. సరే ఈ అమ్మాయి ఏం చేసింది, అలాగేనని వీడితో పాటు బయలుదేరింది. నీతోటే ఉంటాను, ఊరికే మన కాపలాగా కుక్క ఉంటుందని కుక్కను పుచ్చుకొని బయలుదేరింది. ఏదో ఒక ఊరు చేరారు. ఊరు చేరితే ఈ హేలాపురి కథ అంతా ఆ ఊళ్ళో తెలుసుకుంది అమ్మాయి. రాత్రి ఒక సత్రంలో పడుకున్నారు. ఈ పెళ్ళి ఏం చేసింది, తెల్లవారుజామున సత్రంలో అందరూ మంచి నిద్రలో ఉండగా లేచి ఆ కత్తి తీసి ఆ పడుకుని ఉన్న భిల్లుణ్ణి 2 ముక్కల కింద నరికేసింది. నిశ్శబ్దంగా కుక్కను తీసుకుని బయటికి వెళ్ళిపోయింది.
ప్రజలు ఏమనుకుంటారు, ఎవరో సౌందర్యవతి అయిన పిల్లని భిల్లుడు తీసుకొచ్చాడు, ఎవడో మంచి గట్టివాడు ఈ భిల్లుడిని చంపేసి పిల్లని తీసుకుపోయాడు, అంతేగాని పిల్లే వెళ్ళిపోయింది అనుకోరు. ఇప్పుడు ఈ పిల్లని గురించిన సమాచారం ఎవరికి కావాలి? భిల్లుడు చచ్చిపోయాక వాడికి చుట్టాలు మేనమావ కొడుకులు ఎవరు లేరు అక్కడ, వాడు అక్కడ చచ్చిపడి ఉన్నాడు. ఈ అమ్మాయి బయటకు వచ్చేసింది. హేళ అప్పుడు ఏమనుకుందంటే, నేను ఇంత అందంగా ఉండటం వల్లే కదా ఈ తిప్పలు వచ్చినాయని శుభ్రంగా మొహానికి మసి పూసుకుని, ఈ భిల్లుడు తాలికివే కొన్ని బట్టలు ఏవో ఉన్నాయి, ఆటవిక బట్టలు ఉన్నాయి, వస్త్రాలు తెచ్చుకున్నాడు వాడు పూట. ఆ బట్టలు కట్టుకుని పురుష వేషం వేసుకుని ఈ కుక్కని చేత పుచ్చుకుని హేలాపురిని వెతుక్కుంటూ బయలుదేరింది. ఏముంది, ఎక్కడో పండో కాయో దొరుకుతుంది, కుక్క దాని ఆహారం అది సంపాదించుకుంటుంది, అంతే, మరి ఇంకేం చేస్తాం. అట్లా బయలుదేరి వెళ్ళింది. మూడో వాడి కథ చెప్పుకుందాం ఇప్పుడు. మూడో వాడు ఎవరు? ఈ వరప్రసాదుల్లో ప్రవరుడు. ఇతను బ్రాహ్మణుని కుమారుడు, పురోహితుని కుమారుడు. ఇతను నడిచి నడిచి బయలుదేరాడు, ఈ చెట్టు ఎక్కాడు. అదే 4వ బ్రాంచ్ ఎక్కాడు కదా, 3వ బ్రాంచ్ మర్రి చెట్టు తాలూకు 3వ శాఖ. ఇక వెళ్ళగా 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 ఒక నిర్జనంగా ఉన్న ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళాడు. వెళ్తే ఆ అడవిలో దొంగలు ఉన్నారు. ఇతని దగ్గర వీళ్ళు గుర్రం వేసుకుని బయలుదేరాడు. గుర్రము, కత్తిడాలు, ఒంటి మీద ఉన్న నగా నాణ్యం, కొంచెం అలంకారాలతో ఉన్నారు కదా వీళ్ళు. ఒక రాజుగారికి దేవతా వస్త్రాలు ఇచ్చి ఆయన దగ్గర నుంచి నగా నట్ర బాగా సంపాదించుకున్నారు వీళ్ళు. ఆ మొత్తం నగలు ఒలిచేసుకున్నారు. ఒలుచుకున్నాక ప్రవర్తన ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, ఒట్టిగా మన ఇంకెవరేం చేస్తారు, అవును, ఇక ఏమీ లేవు, ఆయుధాలతో సహా అన్నీ పోయినాయి. అట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు. మధ్య మధ్యలో దొరికిన కాయా కసురు తిన్నాడు, ఏవో ధర్మశాలలు ఉంటే ఎక్కడో చోట భోజనం చేశాడు. చివరికి ఒక నగరాన్ని చేరుకున్నాడు. చేరుకుంటే ఈ నగరంలో ఒక గుర్రపు శాల ఉంది, కోట గోడని ఆనుకుని. ఈ గుర్రపు శాల వాకిట్లో పెద్ద పెద్ద డెక్కేలు అరుగుల్లాగా ఉన్నాయి, టెక్కె అంటారు. ఆ టెక్కె మీద నడుం వాల్చి చూస్తూ ఉంటే అతనికి కోట గోడ మీద నుంచి, అది అంతఃపురం ఏమో అని అనిపించింది, ఒక తాటి నిచ్చెన బయటకు వచ్చింది. అతను అట్లా చూస్తున్నాడు, ఏమిటి నిచ్చెనేసారి పైనుంచి అని. ఆ నిచ్చెన మీద నుంచి ఒక 18-19 ఏళ్ళ అమ్మాయి, 17-18 ఏళ్ళు ఉంటాయి, చక్కగా ఉంది, దూరం నుంచి చూడ్డానికే. ఆ తాటి నిచ్చెన మీద నుంచి కోట గోడ మీద నుంచి దిగేసింది. చూస్తూనే ఉన్నాడు. ఇంచుమించుగా అర్ధరాత్రి అయింది, ఒక 12:30 అట్లా అయిపోయింది. ఈ కోటకు చుట్టూతో అక్కడక్కడ దీపాలు ఉన్నాయి, ఆముదం దీపాలు. ఎక్కడి నుంచి అయితే ఈ అమ్మాయి దిగిందో అక్కడ కనుచి ఇక్కటే ఉంది, చిన్న కను వెలుగు ఉంది తప్ప ఎక్కువ వెలుగు లేదు. ఇతనికి ఏమనిపించింది, దీని మించి దిగుతున్న ఈ అమ్మాయి తన వైపే నడిచేస్తున్నట్టుగా తోచింది. ఓకే, చకచక వచ్చేసింది దగ్గరికి, వీపీ తట్టింది, పద వెళ్దామంత. ఏమిటో తెలియలా, ఏం చెయ్యాలి తెలియలేదు. సరే పద అంది కదా, కపుక్కున్న లోపల నుంచి 2 గుర్రాలు చేత్తో పుచ్చుకొచ్చింది. లోపలికి వెళ్ళింది, యువతలు కట్టేసున్న 2 గుర్రాలని పట్టుకొచ్చింది. ఎక్కువ వెళ్ళిపోవాలి, సమయం మించిపోతుంది. అది ఈ అబ్బాయి ఎక్కేశాడు, అమ్మాయి ఎక్కేసింది. 2 గుర్రాలు దౌడు తీసుకుంటూ వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళాక ఇక ఇట్లా ఈ అర్ధరాత్రి 12 అయిందిగా, ఇక తెల్లవారేదాకా దౌడు తీస్తూనే ఉన్నారు. మధ్యలో ఒక 4 గంటలు అట్లా పొద్దు వస్తుంది కదా, పొద్దుపడుపు, ఇది మన వెనముద్దలాగా వస్తాడట, వేగు చుక్క పొడుస్తుంది, పొద్దు పడవటం అనరు దాన్ని, వేగు చుక్క పడవట, చుక్క పొడుపు. ఈ చుక్క పొడిచే సమయానికి అమ్మాయి ఏం చెప్పిందంటే, అసలు నాకు ఎట్లాంటి ముఖ్యమైన పని వచ్చిందో తెలుసా, ఎక్కడి నుంచోట ఒక గణికా శిరోమణి వచ్చింది, ఆవిడ చాలా గొప్ప నాట్యగత్తట, ఆవిడని పరీక్షించమన్నారు మా నాన్నగారు, నేను తలనొప్పి అని తప్పించుకున్నాను, నీకు భలే అదృష్టవంతుడు, నువ్వు ముందే వచ్చి పడుకున్నావు అన్నది. ఈ ప్రవరుడికి ఏం చెప్పాలో తెలియదు, అదేమిటో తెలీదు ఇతనికి. అని ఏదో గొంతు సవరించుకున్నాడు. ఈ అబ్బాయి ఏం చెప్పాడో ఆ అమ్మాయి వినలే. ముందుకు వచ్చేసారు. తెల్లవారేసరికి ఆ అమ్మాయి తెలుసుకుంది, తను ఎవరితో వచ్చానని భావిస్తుందో ఆ వాడు ఈ వాడు కాదు. ఓహో, ఆ అమ్మాయి ఎవరో ఒకడికి చెప్పింది అక్కడికి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఆ నగరం తాలూకు నగరపాలకుడి యొక్క కుమార్తె కనకప్రభ, చాలా అందగత్తె. ఆ అమ్మాయి ఈ నగరాధ్యక్షుడి కుమార్తె. తర్వాత ఈ నగరాధ్యక్షుడికి ఒక మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారికి ఒక కొడుకున్నాడు జయంతుడు కనకప్రభ ఒక్కసారే పుట్టారు. వాళ్ళిద్దరిని కలిపి పెంచారు, చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం కలిసే చేశారు. 12-13 సంవత్సరాల వరకు అమ్మాయి వ్యక్తత వచ్చేదాకా కలిసి తిరగనిచ్చి, తర్వాత కొంచెం పిల్ల పెద్దదయ్యాక సెపరేట్ చేసేసారు. అన్ని చోట్ల జరిగేదే. కానీ కనకప్రభకి చిన్నతనం నుంచి తనతో ఉన్న జయంతుడి మీదే ఉంది మనసు, అతను పెళ్లి చేసుకోవాలని ఉంది.
తండ్రి వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టేసరికి జయంతుడితో కలిసి పారిపోవాలని నిశ్చయించుకుని అతన్ని గుర్రపుశాల దగ్గర ఉన్న టెక్కె మీద నువ్వు పడుకో, నేను వచ్చి నిద్ర లేపుతా, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని చెప్పింది. కానీ ఏ గణికా శిరోమణిని సంగీతాన్ని పరీక్షించమని ఈ అమ్మాయికి వచ్చిందో వార్త, ఈ అమ్మాయి కాదనేసరికల్లా ఆ వార్త జయంతుడికి వెళ్ళింది. అతను తప్పించుకోలేక ఆ పని చేయటానికి అతను అక్కడికి వెళ్ళిపోయాడు. ఓకే. నేను ఇక్కడ కనపడకపోతే కనకప్రభ వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ ఈ జయంతుడి స్థానంలో ఇక్కడ ప్రవరుడు పడుకుని ఉన్నాడు. ఒడ్డు పొడుగు ఒకేలా ఉండేసరికి ఆ అమ్మాయి మోసపోయింది. ఇక ఏం చెప్పాలో తెలియలే. ఏదో పొడి పొడి మాటలతోటి ఈ విషయం చెప్పింది. అవును కాదు అనాలో లేదో తెలియటల్లా. వీళ్ళు లెక్క ప్రకారం ఏమిటి, గుర్రాలు వేసుకుని వచ్చేసి ఒక నౌక ఎక్కి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ప్లాన్ ప్రకారం నౌక ఎక్కేశారు. ఎక్కితే బాగానే ఉంది, ఇప్పుడు వెనక్కి వెళ్ళాలా? తెల్లవారేసరికల్లా రాణి యువరాణి లేదని తెలిసిపోతుంది. నాదెవరు రాలేదు కాబట్టి ఎవరితోటో వెళ్ళిందని జయంతుడు అనుకుంటాడు, ఎవరితోటో వెళ్ళిపోయిందని ఉన్నవాళ్ళంతా అనుకుంటారు. ఇప్పుడు వెనక్కి వెళ్తే ఆ ఎవడో చెప్పాలి. అవును. ఇక వెనక్కి వెళ్ళే వీల్లేక కనకప్రభ ఇతనితోటే వచ్చేసి ఆ నౌకలో ఆ అమ్మాయి ధనం పట్టుకొచ్చింది, కొంత వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. ఇద్దరూ నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళారు. అవన్నీ ఏర్పరచుకుంది ముందే. ఈ అమ్మాయికి ఒక చిన్న దీని లాంటిది ఇచ్చారు లోపల. ఈ నౌకల్లో గదులు ఉంటాయి కదా, ఇతను కూడా ఆ గదిలోకే ప్రవేశించాడు. అనురూపంగా కనపడుతున్నారు, ఎవరు ఏమీ అనుమానించాల. ఆ నౌకలో ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ కనపడింది వీళ్ళకి. ఆవిడ ఈ అమ్మాయిని చూడంగానే పెద్దింటి పిల్లలు ఏముందని ఏదో రెండు మాటలు కలిపి, దిక్కు దివాణం లేదమ్మా, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, ఈ ఊళ్ళో ఏముంటానని ఏదో వెళ్దామని ఇట్లా పడవెక్కాను, నన్ను నీతో ఉంచుకో, నీకు అన్నం వండి పెడతా, నీకు పాలు కల్పిస్తా, నీకు జడేస్తానని బతిలాడడం మొదలెట్టింది. కనకప్రభ కూడా ఏమనుకుందంటే, ఇతను ఎవరో పరాయి మగవాడు, ఇతనితో కలిసి ఉండాలి, ఈ మధ్యలో ఒక పెద్దమ్మ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుందని భావించి ఆవిడ్ని తనతోటి ఉంచుకుంది. ఈ వీళ్ళు ఎక్కిన నౌక హేలాపూరికి చేరింది. ఓహో, పోనీలే. హేలా నగరానికి వెళ్ళారు. వెళ్ళాక పడవ దిగారు. వీళ్ళిద్దరూ ఆడమగ ముసలావిడే కుటుంబంలాగా కనపడుతోంది. తల్లి కూతురు కొడుకు అల్లుడు, లేదా తల్లి కొడుకు కోడలు అట్లా కనిపిస్తున్నారు. ముగ్గురు కలిసి ఊళ్ళోకి వెళ్ళారు. ముందో ధర్మసత్రంలో దిగారు, తర్వాత పక్కన ఏదో ఇల్లు అద్దెకి తీసుకున్నారు. డబ్బు ఉంది కొంత, కానీ రోజులు గడవాలి కదా. ఇతను ఏం చేశాడు, పక్కనే ఒక రత్నాల వ్యాపారి ఏదో కొట్టుంటే ఊరికే ఒక అడుగు అందులోకి వేశాడు. వేసి అతను కొన్ని రత్నాలు పరీక్షిస్తుంటే అది బాగుంది, ఇది బాగుండలేదు అని చెప్పాడు. చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. బాబు నీకు తెలుసా వీటి సంగతి అంటే, నాకు తెలుసండి, మేము ఇవి చదువుకున్నాం, రత్నశాస్త్రం నేను చదువుకున్నానంటే, ఇవి చూడు అవి చూడు అని చూపించి ఓ 2-3 గంటలు అయ్యాక చక్కగా భోజనం చేయించి, బాబు బ్రాహ్మణ కుమారుడల్లే ఉన్నావు, నా దగ్గర ఉండు, నీకు నెల సరిపడి జీతం ఇస్తాను, చక్కగా ఇల్లు వాకిలి ఏర్పడతాను. వివాహితుడు అనుకున్నాడు ఆయన. ఇల్లు వాకిలి ఏర్పరిచారు, చక్కగా జీతం ఇవ్వటం మొదలుపెట్టారు. రోజు తలపాగా పెట్టుకుని ఈ రత్నాల వ్యాపార అంగడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. కనకప్రభ కూడా అక్కడే ఉంది. ఓకే. ఆ ముసలావిడ వంట చేసి పెట్టేది, అతనికి అన్నం పెట్టేది, ఈ అమ్మాయికి అన్నం పెట్టేది. వీళ్ళిద్దరూ ఓ గదిలో ఏనాడు ఎదురుపడలేదు, కలిసి ఉన్నారు అంతే. ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోలే, కానీ ఒకళ్ళ సెక్యూరిటీకి ఒకళ్ళు వీలుగా ఉన్నారనమాట. కొంతకాలం అయిన తర్వాత ఈ హేలా నగరానికి రాజు ఎవరు, ఇప్పుడు ఉన్నది కందర్పకేతువు. ఏ కందర్పకేతువు అయితే మొదట అమ్మాయిని తీసుకొచ్చాడు కదా, కళావతిని, అతని అదే ఈ హేలా నగరం. అతనికి దగ్గరికి ఎవరో ఒక వర్తకుడు ఒక అద్భుతమైన రత్నాన్ని తీసుకొచ్చాడు. ఇది కొన్ని లక్షలు విలువ చేస్తుందని చెప్పాడు. వాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఊళ్ళో ఉన్న రత్నాల వ్యాపారులందరూ ఓహో అద్భుతం అన్నారు. అద్భుతం తర్వాత ఈ ఎక్కడైతే మన వసంతుడు పనిచేస్తున్నాడో అక్కడికి అది ప్రవరుడు ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో ఈ రత్నాన్ని పరీక్షించడం కోసం ఒక ఇది వచ్చింది, ఏమంటారు, ఆహ్వానం. రత్న పరీక్షకులు ఎవరైనా ఉంటే రావచ్చు, మీరు కూడా రండి అంటే, మన దగ్గర అద్భుతమైన వాడు ఉన్నాడని కుర్రాన్ని తీసుకుపోయాడు. తీసుకెళ్తే వ్యాపారస్తుడు, బాబు ఇదేదో కొన్ని కోట్లు వెలువ చేస్తుంది అంటున్నారు, రాజుగారు ఇది కొనడానికి సిద్ధంగా ఉన్నారు, ఇది చూడమంటే అతను అటు ఇటు తిప్పి, వారి ప్రవరుడు, ఇది గాజురాయి, ఇది వజ్రం కాదు, దీనికి అసలు ఖరీదే లేదు, ఇది ఇట్లా ప్రత్యేకంగా చెక్కబడి ఉండటం వల్ల ఇది ఖరీదైందిగా భాషిస్తోంది కానీ కాదు. రాజు ఆశ్చర్యపోయాడు. అదేంటి వీళ్ళందరూ లేటు కట్టారు దీనికి, మీ దగ్గర ఉన్న కుర్రాడు, ఇతను ముక్కుపచ్చలారినట్టుగా కుర్రాడుగా ఉన్నాడు, ఇతనేటా చెప్తాడు
అనేసరికి ఇక ఇతను ఏం చేశాడంటే ఒక అద్దం తెప్పించండి, ఇనప పలక అయినా సరే ఓ పలక తెప్పించారు, గోడకేసి పెట్టారు. పెట్టేసరికల్లా ఇతను ఆ రాయిని ఎగరేసి దానికేసి కొట్టాడు. కొట్టేసరికల్లా నువ్వు గింజంత సన్నగా ముక్కైపోయింది. వజ్రం అయితే పగిలేదు కాదు, పగలకూడదు. గాజురాయిలాగా పగిలింది. ఆ వచ్చిన వ్యాపారస్తుడు తలదించుకున్నాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. రాజుకి మరీ ఆశ్చర్యం వేసింది. ఇంత చిన్నవాడు ఎంత బాగా చెప్పాడు, వస్తువు చూడంగానే చెప్పేశాడే అని రత్నాల వ్యాపారిని ఏమన్నాడు, నీ సలహాదారిని నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్పి ఈ ప్రవరుణ్ణి తన దగ్గర ఉంచుకున్నాడు. ఇంకొంచెం పెద్ద భవనం అలాట్ చేశారు. జీతం భత్యం పెరిగినాయి. రోజు రాజు దగ్గరికి వెళ్ళటం, కాసేపు మాట్లాడుతూ ఉంటే ఈ ప్రవరుడు చాలుకు తెలివైన మాట తీరు, చాలా తెలివైనవాడు, ప్లాన్డ్గా మాట్లాడతాడు, రత్నాల పరీక్ష చేయగలడు, మంచి మాటలు చెప్తాడు, తెలివిగా చేయొచ్చు చేయకూడదు చెప్పగలడు, చటుక్కున సమయం గణన చేయగలడు. ఇన్ని లక్షణాలు ఉంటే ఎవరు వదిలిపెడతారు? అంతేగా. రాజు బాగా తన దగ్గర చేయటం మొదలుపెట్టాడు. ఒకనాడు ఏమైందట, ఊళ్ళో నుంచి రాజుగారి ఈ ప్రవరుడి ఇంటి నుంచి మాసిన బట్టలు తీసుకెళ్తున్నటువంటి మడేలు రాణివాసానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఎవరి బట్టలు మోసుకొని ఇటు వస్తున్నావే అని రాణిగారు అడిగేసరికి ప్రవరుడు గారి భార్య బట్టలండి, ఆమె ఎంత అందగత్తో పుట్టుకుంటే మాసిపోయేలాగా ఉంటుందని చెప్పేసరికల్లా అదే సమయానికి ఆహారం కోసం రాణివాసంలోకి వస్తున్న కందర్పకేతు ఇదంతా వినడానికి స్త్రీ వ్యసనం ఉంది. ఈ అమ్మాయి ఆవిడ ఏమిటి ప్రవరుడి భార్యను చూడాలని పుట్టింది ఆయనకి. సకుటుంబంగా భోజనానికి రా 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 అన్నాడు. సకుటుంబంగా రాల. ప్రవరుడు ఒక్కడే వచ్చినప్పుడు సరే ఏమన్నాడు రాజు, మేము ఎప్పుడో ఒక అద్భుతమైన సౌందర్యవతి అయిన ఒక స్త్రీని ద్వీపాంతరం నుంచి తెప్పించాము, ఆమె ఏమన్నా నాకు లొంగలేదు, నువ్వన్నీ తెలివిగా మాట్లాడతావు, ఆమెతో మాట్లాడి ఆమెను లైన్ చేయి నాకని అడిగాడు. ప్రవరుడికి నచ్చల ఈ మాట. ఇది అన్యాయం కదా, ఎవరో స్త్రీ, ఆమెకి ఇష్టం లేకపోతే వీడి బలవంతం ఏమిటి, మధ్యలో మన రాయబారం ఏమిటి, ఇష్టం లేదు కానీ మరి రాజు దగ్గర ఉన్నప్పుడు కత్తి మీద సాము, సరే చూస్తానన్నాడు. ఈ అబ్బాయిని తీసుకుపోయి ఈ ప్రవరుణ్ణి కళావతి దగ్గర ప్రవేశపెట్టారు. ఆ అమ్మాయిని చూసేసరికల్లా ఇతను కనిపించింది, ఎంతో బుద్ధిమంతురాలుగా ఉంది, లోకజ్ఞానం ఉన్న మనుషులే కూడా లేదు. ఏమా ఎవరు ఏమిటి అనేది, నేను కొత్తగా మంత్రిగా చేరాను ఈ రాజుగారి దగ్గర, ఆయన ఈ మాట చెప్తున్నాడమ్మా అంటే ఆమె వలవల ఏడ్చింది. నేను వివాహితని, ఈ దుర్మార్గుడు నన్ను ఇట్లా తీసుకొచ్చేసాడు అని ఏడిస్తే ఏమన్నాడు, అలాగైతే నీ భర్త సంగతి చెప్పు, అవకాశం ఉంటే నీ భర్త దగ్గరికి నేను చేరుస్తా, రాజుకు నేను నచ్చ చెప్తా అనేసరికల్లా ఆ అమ్మాయి నన్ను ఒక రాక్షసు ఎత్తుపోయింది, నేను ఒక చోట ఉన్నాను, ఒక రోజు ఒక రాజకుమారుడు వచ్చాడు, అతని ప్రాణం కత్తి వరలో ఉందనగానే వసంత అని కేకపెట్టాడు ఇతను. అనేసరికల్లా నీకెట్లా తెలుసు నా భర్త పేరుంది, నాకెందుకు తెలీదు, మా రాజు కొడుకు, నా స్నేహితుడు, మేము వరప్రసాదులం, ఇట్లా వరుసగా ఒకేసారి పుట్టాం, మేము కలిసే వచ్చాము అని చాలా దుఃఖపడ్డాడమ్మో, వాడి పరిస్థితి ఎట్లా ఉందో ఏమిటో, ఎట్లా వెళ్ళాలి అక్కడికి అని, నువ్వు ధైర్యంగా ఉండు, నీ సంగతి నేను చూస్తాను, రాజుకు నేను నచ్చ చెప్తానంటే ఇక ఈ అమ్మాయి సరేనండి సంతోషంగా ఉండటం మొదలెట్టింది. ఇతను వచ్చి ప్రవరుడు రాజుకు చెప్పాడు, మీరు ఇప్పట్లో బలవంత పెట్టకండి, ఆ అమ్మాయికి ఒక సంవత్సరం వ్రతం ఉంది, రాయబారం వచ్చే దగ్గరికి సంవత్సరం అయిపోతుంది, మీరు మొదట మాట్లాడినప్పుడు ఏడాది అందా, ఇప్పుడు నేను రాయబారం వెళ్ళాను ఇక్కడి నుంచి ఏడాది, కాబట్టి ఆమె దగ్గర ఎవ్వరు వెళ్ళొద్దు, పలకరించద్దు, మాట్లాడద్దు, ఏడాది అయ్యేసరికి ఆమె మీ దారిలో పడుతుంది అని చెప్పాడు. ఈ రాజుకి ఏం పుట్టింది, వెళ్ళి ఈ ప్రవరుడి భార్యను చూడాలి, ఈ ఎక్కడి నుంచో తెప్పించిన అందగత్తె లొంగేలాగా లేదు, ఏడాది సమయం ఉంది, ఈ ప్రవరుడి భార్య సౌందర్యమైనా చూసొద్దాం అనుకున్నాడు. అంతకుముందు ఊరికే 10 రోజులకి ఒకసారి వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళేవాడు, ఈ కళావతి దగ్గరికి కనపడేది, ఇప్పుడు చూడొద్దన్నాడుగా, అందుకని ప్రవరుడి పెళ్ళాన్ని చూద్దాం అనుకున్నాడు. ప్రవరుడికి అర్థమైంది, వీడికి ఎవరో చెప్పారు నా భార్య సౌందర్యం గురించి, అందుకనే వీడు వస్తానంటున్నాడని ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఒక ముసలావిడ ఉందిగా, ఆవిడకి చెప్పాడు, రాజు భోజనానికి వస్తానని అడుగుతున్నాడు, మరి ఈయన్ని నమ్ముకుని ఉన్నాం ఇక్కడ, ఇదొక ఉద్యోగం, ఏం చెయ్యాలో తెలియటం లేదు, ఈమె చూస్తే నగరాధ్యక్షుడి కుమార్తె అంటే రాకుమారి, పరపురుషుడికి కనిపించమని ఏ రకంగా చెప్పాలో నాకు అర్థం కావటం లేదంటే, కనకప్రభ ఏమందంటే పర్వాలేదు, మా సాటి వారు ఎవరైనా మా దగ్గరకు వచ్చినప్పుడు మా వాడికే నేను క్షత్రియుడికి ఎదురుపడ్డాను, నాకు తప్పు లేదని చెప్పి రాజును భోజనానికి పిలవమంది. రాజుగారు భోజనానికి వచ్చినప్పుడు చూశాడు, చాలా అందగత్తిగా ఉంది, అయితే మీ ఆవిడ చాలా బాగుందంటే మేము 7 8 అని చెప్పింది.
7 8 అంటే 7 మంది అందగత్తలైన భార్యలు ఉన్నారు ప్రవరుడికి. ఊరండి. రాజు ఇదైపోయాడు, అందరినీ చూడాలనుకుంటున్నాను అన్నాడు. సముద్ర తీరానికి వస్తే అందరం కనపడతామని చెప్పింది. ఆ అమ్మాయి 10 నిమిషాలకు ఒక్కొక్క విచిత్ర వేషధారణ చేసుకుంటూ 8 మంది స్త్రీలుగా కనపడింది. రాజు కనిపించింది, మనకు చేత కాదు ఇంత, ప్రవరుడు ఇంత తెలివిగలవాడు కాబట్టి 8 మంది స్త్రీలతోటి ఈ రకంగా ఉండగలుగుతున్నాడు, వీడి జోలికి వెళ్ళకూడదని అనిపించింది. ఊరుకున్నాడు. అయితే ఈ కథ అంతా ముగిసేసరికల్లా కనకప్రభకి ఏమనిపించింది, ఒకనాడు కూర్చుని ఇతనితో మాట్లాడింది. చిన్నతనం నుంచి నేను జయంతుడితో కలిసి పెరిగాను, ప్రేమ కాదు అదొక అలవాటు, ఆ అలవాటుతోటి అతన్నే వివాహం చేసుకోవాలని భావించాను, కానీ అతను నాకు దక్కలేదు, నువ్వు దక్కావు, నీతో పాటు వచ్చాను, ఇంత ప్రయాణం చేశాను, ఇప్పుడు నీతో ఇన్నాళ్ళు ఉండి నేను ఏ పురుషుణ్ణి వివాహం చేసుకోగలను, ఎవరిని భర్తగా భావించగలను, ఇక్కడేమో నీ భార్యగా చెలామణి అయిపోతున్నాను నేను, కాబట్టి నన్ను నువ్వు భార్యగా స్వీకరించు, మనం గాంధర్వీధిని వివాహం చేసుకుందాము, నా క్షత్రియులను నాకు తప్పులేదు, నీకు తప్పులేదు, కాబట్టి మనం వివాహం చేసుకుని భార్యాభర్తలుగా ఉందాం. ఆ తర్వాత ఇద్దరు ఒకళ్ళ సంగతులు ఒకళ్ళకి వివరంగా చెప్పుకున్నారు, స్నేహితుల సంగతులు ఇవన్నీ చెప్పుకున్నారు. ఈ ప్రవరుడికి ఏమనిపించిందంటే, ఇప్పుడు ఎవరైనా నా స్నేహితులు వీళ్ళు 5 మేము 5 నేను ఒక్కడిని ఇక్కడున్నా, ఈ హేలాపురి పెద్ద నగరం, హేలా నగరం చాలా పెద్దది, ఎవరైనా వస్తారని ఒక సత్రం దగ్గర తన బొమ్మ ఒకటి, తనది చిత్రం ఒకటి రాయించి పెట్టించాడు. ఎవరైనా ఈ చిత్రాన్ని చూసి నిలబడితే వాళ్ళని నా దగ్గరికి తీసుకురమని 2 సైనికుల్ని పెట్టాడు అక్కడ. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఈ లోపల ఏమైంది, వీళ్ళు ఇంకా 2 ఉండాలిగా, దండుడు సాంబుడు. దండుడి కథ చెప్పుకుందాం, ఏమైందో చూద్దాం. ప్రవరుడు తన చిత్రపటాన్ని గీయించి పెట్టాడు, ఒక 2 సైనికులను అక్కడ కాపలా పెట్టాడు. ఎవరైనా ఈ పటాన్ని చూస్తూ నిలబడితే కనుక, ఎందుకంటే వీళ్ళు 5 ఉన్నారు, ఒకడు ఇక్కడ ఉన్నాడు, ఒకడు ప్రాణాపాయ స్థితిలో అక్కడెక్కడో ఉన్నాడు, అంటే మిగిలిన 3 ప్రయాణంలో ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా వస్తే కనుక స్నేహితుల్ని సులువుగా తెలుసుకోవచ్చు అని చెప్పి ఇలాంటి ఏర్పాటు చేసి పెట్టాడు. ఇప్పుడు 4వ వాడు దండుడు, వీడు ఏం చేశాడు, ఇతను ఒక మర్రి చెట్టు ఒక భాగం మీద వెళ్ళాడు కదా, సాంబుడినేమో మర్రి చెట్టు దగ్గర వదిలిపెట్టారు. అవును, 4 దిక్కులకి 4 బయలుదేరారు, మొదటి 3 చెప్పాం. ఈ దండుడు ఆ మర్రి చెట్టు కొమ్మ ఎక్కి నడవగా చివరికి ఆ మర్రి చెట్టు కొస ఒక ఉద్యానవనం దగ్గర ఆగిపోయింది, ఇకేం లేదు. ఇతను ఏం చేశాడు, చెట్టు దిగాడు, చూస్తే ఎంత పెద్ద తోటో, చాలా బాగుంది. తర్వాత ఏమో ఒక పెద్ద చెరువు, చుట్టూతా రకరకాల పువ్వులు, బోళ్ళని ఫలవృక్షాలు. సరే నడిచి ఉన్నాడు కదా, మర్రి చెట్టు మీద ఏం తింటారు, అవును, ఆకులు పువ్వులు తినలేరు కదా, కాయలు. సరే వీడు ఏం చేశాడు, మెల్లిగా ఆ పళ్ళు ఈ పళ్ళు కోసుకొని తిన్నాడు, ఆ చెరువులోంచి మంచినీళ్ళు తాగాడు, కాసేపు ఈత కొట్టాడు. ఆ చెరువు గట్టు మీద ఊరికే కాళ్ళు దాపుకు పడుకుని అక్కడ ఏవో పువ్వులు ఉంటే అలా ఓ పువ్వు కోసి వాసన చూశాడు. మనం కూడా చేస్తాం చూడు, ఏదైనా తోటలోకి వెళ్ళామనుకో, గులాబీ పువ్వులు అవి ఎవరు లేకపోతే గబుక్కని మన చేయి పడుతుంది దాని మీద. కొంతమంది కోస్తారు కదా, కొంతమంది ముట్టుకుంటారు. నా మటుకు నేనేం చేస్తాను తెలుసా, ఏదైనా పువ్వులు కనపడ్డానుకో, పువ్వుని ముట్టుకుని చెయ్యి వాసన చూసి, నేను అంతే పరిస్థితి రమ్మగారు, పువ్వు మీద చెయ్యేసి. వీడు కూడా పాపం అదే పని చేద్దాం అనుకున్నాడు. ఆ పువ్వు కోసి ముక్కు దగ్గర పెట్టుకున్న మరుక్షణం వీడు చిలకలాగా మారిపోయాడు. అయ్యో రామా, ఏం చేయాలి, ఇదేమిటి ఇట పక్షి బతుకొచ్చింది, సడన్గా తెలిసిపోయింది, ఒళ్ళు తేలికైపోయింది. ఆ నీళ్ళల్లో తనకు కనపడుతున్నాడు ఆకుపచ్చటి ఎర్ర ముక్కున్న చిలక. అటు తిరిగి ఇటు తిరిగి, ఆకలి అయితే తక్కువే వేస్తుంది, మనిషికి ఉన్నంత ఆకలి ఉండదుగా. నా బతికి ఇలా అయింది, ఇప్పుడు నన్ను ఎవరిని రక్షిస్తారు, దేనివల్ల తను అయిపోయాడో తెలియలా. వాడు చేసిన పని ఏమిటి, అక్కడ పడుకున్నాడు, పువ్వు మాత్రం వాసన చూశాడు. ఇప్పుడు పువ్వు వల్ల, చెరువు వల్ల, తిన్న పళ్ళ వల్ల, అసలు అక్కడ ఉండటం వల్ల అర్థం కాలేదు. ఇక తిరగటం మొదలుపెట్టాడు అటు ఇటు. 2-3 రోజులు గడిచేసరికల్లా బోల్డన్ని రకాల రథాలు అవి వస్తున్న శబ్దమయ్యి చాలామంది స్త్రీలు వచ్చారు స్నానం చేయడానికి. ఎంత బాగున్నారు అందరూ, దేవతా స్త్రీలాగా కనపడుతున్నారు. వీడు తెలివైన వాడు, పక్షిగా మారాడు కానీ బ్రెయిన్ మాత్రం మానవ బ్రెయినే ఉంది వాడి. ఏం చేశాడు, వాళ్ళల్లో బాగా రాణిలాగా కనపడుతున్న ఆమె చుట్టూతా తిరగటం మొదలుపెట్టాడు. మామూలుగా పిచ్చుకల్ని చిలకల్ని చూస్తే ఆడవాళ్ళు కొంచెం ఉత్సాహపడతారు. ఈవిడ ఏం చేస్తే అతన్ని పలకరించింది. నిదానంగా పక్షి వచ్చి ఈ చిలక వచ్చి దగ్గరకు వచ్చింది. సాంబ చిలక వచ్చేసరికి ఆవిడ ఆశ్చర్యపోయి, అబ్బో ఎంత బాగా వస్తుందో అని ఏదో పండించి మాట్లాడించి, నీకు మాటలొచ్చా అని పలకరించని ఇక దగ్గర కూర్చోబెట్టుకుంది. ఆవిడ ఎటు వెళ్తే అటు తిరిగి ఆవిడ భుజాల మీదే వాలి తిరుగుతోంది.
వీళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతూ ఈ చిలకను కూడా తీసుకుపోయారు. అలవాటు అయిపోయిందిగా. అవును. దండుడు ఉద్దేశం ఏంటి, ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి, ఇక్కడికి మానవ మాత్రుడు వచ్చేలాగా లేరు. వచ్చిందేమో దేవతలు. తీరా వచ్చిన ఆవిడెవరు, ఈవిడ విద్యాధర కన్యక విద్యుత్ ప్రభ ఆవిడ పేరు. ఆ విద్యుత్ ప్రభ మయాసురుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. మనకి మయసభ ఉంది చూడు, మహాభారతంలో కనపడుతుంది. ఆ మయుడు యొక్క ముని మనవరాలు, కొన్ని తరాల తర్వాత మనవరాలు ఆవిడ. ఈ విద్యాధరులకి ఒక చిన్న వింగ్కి రాణి. వెళ్ళి దాంతోపాటు ఆవిడతో పాటే ఉండటం మొదలుపెట్టింది చిలక. అటు తిరిగి ఇటు తిరిగి మధ్యలో తినడానికి కూర్చుని, పైగా ఎగిరి ఎక్కడికి వెళ్ళిపోకపోతే వాళ్ళు పంజరాల్లో కూడా పెట్టలేదు. అవును. హాయిగా అన్ని పక్కలకి తిరుగుతుంటే ఈ దండు సహజంగా ఏమిటి, కమ్మరి వాళ్ళు అంటే వస్తువులు తయారు చేయటం, చెక్కతోటి బొమ్మలు చేయటము, అవన్నీ చాలా వచ్చు వాడికి. ఇనుముతోటి రకరకాల సాధనాలు చేయటం, బళ్ళు చేయటం వచ్చు. ఈ విద్యాధరులు ఒకచోట విమానాలు తయారు చేస్తున్నారు. ఈ విమానం అంటే ఎట్లాంటిది, అది దాంట్లో ఫ్యూయల్ పోయక్కర్లా, కీల్ రథం అంటారు. ఏదో గట్టిగా మీట తిప్పితే అది ఆటోమేటిక్గా ఎగురుతుంది. ఓకే. ఈ చిలక కదా అక్కడ నిలబడి కూర్చుని ఆ రోజుల్లోనే అంటే దేవతల దగ్గర ఈ సాధనాలు ఉన్నాయి. పుష్పక విమానం ఏ రోజుల్లో ఉంది? అవును రమ్మగారు, రామాయణంలో చెప్పలేదా? ఈ మెల్లిగా ఈ కీలు రథాలు విమానాలు చేయటం నేర్చుకోవటం మొదలుపెట్టాడు. బాగానే ఉంది. అయితే ఇంతలో ఏమైంది, ఒకసారి ఈవిడ విద్యుత్ ప్రభ మా తాతను చూడడానికి వెళ్తున్నానని అందరినీ తీసుకుపోయింది. తనతో పాటు ఈ భుజం మీద ఉన్న చిలకను కూడా తీసుకెళ్తే ఆయన పలకరించాడు. బాగుందా, నీ ఏర్పాట్లన్నీ బాగున్నాయా, భూలోకంలో విహారానికి వెళ్తున్నావా, నేను నీ కోసం సృష్టించి ఇచ్చిన ఆ తోటలో చెరువు పక్కనే, ఇక సరోవరం పక్కనే నీలం పువ్వులు ఉంటాయి కదా, పొరపాటును కూడా వాటిని వాసన చూడకు, అవి వాసన చూస్తే చిలకైపోతావు అన్నాడు. అడిలిపోయాడు సాంబుడు. అమ్మ ఈ దండు అందుకనమాట నేను చిలకైపోయింది, ఈ కారణాలు ఏవి కదా, పువ్వులే ఉన్నాయి అనేసరికల్లా ఆడపిల్లలంతా నవ్వారు. చిలకైపోతే ఎలా తాత, మళ్ళీ మామూలుగా మారాలంటే ఎట్లా అంటే, ఏముంది, సరోవరం ఎదురుగుండా చెట్టు ఉంది, ఒక పెద్ద చెట్టు ఉందా, చెట్టు వెనకాల పసుపచ్చ పువ్వులు ఉంటాయి, అవి వాసన చూస్తే మామూలుగా అయిపోతారు. అంటే నీలం పువ్వులు వాసన చూస్తే చిలకయ్యి, పసుపచ్చ పువ్వులు వాసన చూస్తే మనిషి అవుతారు. సూపర్, ఎంత బాగుంది. ఈ దండు అనుకున్నాడు, ఇదే మన పని, మళ్ళీ భూలోకంలోకి వెళ్ళే వరకు వేచి ఉండి మన పని మనం చేసుకుందాం అనుకున్నాడు. ఇంతలో ఏమైంది, ఏదో ఒక పార్టీ లాంటిది జరిగింది. బోల్డ్ అంతమంది జనాలు వచ్చారు, చాలామంది స్త్రీలు, విద్యాధర కన్యకలు, ఎక్కడెక్కడెక్కడెక్కడ వాళ్ళు ఎంతమందో. ఈ వచ్చినప్పుడు ఏమైంది, ఒక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళల్లో వాళ్ళు ఊరికే ఆడవాళ్ళు మాట్లాడుతుంటే కొంచెం గాసిపింగ్ ఉంటుందిగా. ఈ చిలకన్నా వీడు మగవాడు కదా, వాడికి సరదాగా ఉంది. ఎవరో ఇద్దరు అందగత్తెలు మాట్లాడుకుంటుంటే పోయి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా భూలోక విహారానికి వెళ్ళేవా, ఈ రోజు ఎట్లా ఉంది, మొన్న ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, ఏవో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుతుంటే ఒక ఆవిడ ఏం చెప్తోందంటే, ఆ మర్రి చెట్టు దగ్గర పెద్ద చెరువు ఉంది కదా, అక్కడికి మొన్న ఎప్పుడో స్నానాలకు వెళ్ళినప్పుడు వీళ్ళలో ఇంకొక సౌందర్యవతి ఉంది, మనోరమ అని. ఆ మనోరమ చీరని ఎవడో ఒక మానవ యువకుడు పట్టుకున్నట్ట మనోరమ విసిగిపోయి వాడిని శపించింది, బండరాయిగా మార్చేసి అక్కడ పారేసి వచ్చింది. అడిలిపోయాడు, ఏంటిది, నేనేమో చిలకయ్యా, రేపొద్దున మారుతాను, బాగానే ఉంది, కానీ ఇప్పుడు మర్రి చెట్టు దగ్గర బండగా మారిన వాడెవడు? ఆలోచించుకుంటే వాడి గుర్తొచ్చింది, తమ 4 కొమ్మలెక్కి వెళ్ళిపోతూ సాంబుణ్ణి వదిలిపెట్టారు కదా. పొరపాటున వాడు కానీ ఈ అమ్మాయి ఎవరి మోహంలోన పడి దాని చీరేదో పుచ్చుకుంటే అది చెప్పించేసింది. ఇప్పుడు ఏం చేయాలి, అర్థం కావటల్లా ఏం చేయాలి. ఇంతలో రెండో ఆవిడంది, పాపం మనుషుల్ని మార్చేస్తే ఎట్లాగే, భూలోకం వాళ్ళది, ఆ మర్రి చెట్లు ఆ చెరువులు మానవులవి, మనం పోయి మన లోకం నుంచి వెళ్ళి వాళ్ళ దగ్గర వేషాలు వేసి వచ్చేస్తాము, పాపం రాయి అయిపోయిన మానవుడు ఎట్లా అవుతాడంటే, అక్కడ ఒక ఆకుపచ్చ రంగు, ముదురాకుపచ్చ రంగు చెట్టు తీగ ఒకటి ఉంది కదా, ఆ తీగని బాగా నూరి నీళ్ళతో కలిపి చల్లితే వాడు మామూలు మనిషి అవుతాడు. మనుషులు వాళ్ళ రకంగా వాళ్ళు ఉండాలి, ఇలా దేవకాంతల వెనకాల పడితే అలాగే కదా అవుతుంది. సరే వీడు ఆలోచించుకున్నాడు, ఓహో మనకు ఒక శాపావసానం ఉంది, వాడికి కూడా ఉన్నదని రెడీగా ఉన్నాడు. కొద్ది రోజులు గడిచినాయి. తర్వాత వీళ్ళు ఈ స్త్రీలు ఏం మాట్లాడుకుంటారు, ఆదివారం మర్రి చెట్టు దగ్గరికి వెళ్తారు వాళ్ళు, ప్రతి ఆదివారం. విద్యుత్ ప్రభ ఎప్పుడో 3-4 పున్నములకు ఒక్కసారి వెళ్తుంది. చాలా రోజులైంది, భూలోక విహారానికి వెళ్దామని బయలుదేరారు. వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఆ మర్రి చెట్లకి వాటికి వెళ్ళొద్దు, మనం తాతగారు మనకి సృష్టించి ఇచ్చిన దాని దగ్గరికే వెళ్దాం అని చెప్పి అందరూ కలిసి ఎక్కడైతే దండు ఇలా మారిపోయాడో చిలగ్గా అక్కడికి చేరారు. అందరూ అక్కడ కూర్చుంటే ఈ దండు నిశ్శబ్దంగా చెట్టు వెనక్కి వెళ్ళి ఆ పసుపచ్చ పువ్వుల్ని వాసన చూశాడు. చూసిన మరుక్షణము మనిషిగా మారిపోయాడు. ఈ చిలక ఎగురుతూ ఎప్పుడైతే చెట్టు వైపుకి వెనక్కి వెళ్ళిందో
విద్యుత్ ప్రభ కూడా చిలక ఏ పండు కొడుతోందో చూద్దామని వెనకాల వచ్చింది. చూసేసరికల్లా చిలక మనిషిగా మారిపోవడం ప్రత్యక్షంగా చూసేసింది. చూసి దగ్గరకు వచ్చి అడిగింది, మహానుభావ నువ్వెవరు, నువ్వు ఎందుకు ఇలా చిలకగా అయ్యావు, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు మాతో ఇన్ని రోజులు ఉన్నావు, ఏమిటి నీ సంగతి సందర్భం అని కనుక్కుంది. అప్పుడు ఇదంతా చెప్పాడు, మేము స్నేహితులం కలిసి వచ్చాము, నేనేం కావాలని చేయలేదు, కానీ ఆ పువ్వు వాసన చూసేసరికి నేను ఇట్లా అయిపోయాను. అప్పుడు ఈ మా విద్యుత్ ప్రభ ఏమంది, సరే బాగుంది, ఇన్ని రోజులు మా దగ్గర ఉన్నావు, చాలా సంతోషం అంటే ఇక నేను వెళ్ళొస్తానన్నాడు. అమ్మాయి ఒప్పుకోలే, కాదు మా తాత నాకు మానవుడితో వివాహం అవుతుందని చెప్పాడు, ఇప్పటిదాకా కాల, నువ్వు ఒక మానవుడి మాతోటి ఉన్నావు, నన్ను వివాహం చేసుకో గాంధర్వ విధిన, నాతో ఉండు అనేసరికి ఇది బాగానే ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విద్యలు కూడా నేర్చుకొచ్చారు. ఆ అమ్మాయితో కొన్ని రోజులు ఉండిపోయాడు. ఉన్నాకేం చెప్పాడంటే, నేను నా స్నేహితులు ఎట్లా ఉన్నారో తెలీదు, ఒకడేమో బండరాయిగా పడిపోయి ఉన్నాడు అక్కడ, మిగిలిన వాళ్ళు ఏమైపోయారో తెలీదు, నేను కనీసం ఏదో ఒక సహాయం చెయ్యాలి, వాడు రాయిగా ఉన్నవాడు మనిషిగా మారే అవకాశం ఉన్నది నా దగ్గర, కాబట్టి నువ్వు నీ దారి నువ్వు వెళ్ళిపో, నా దారిని నేను వెళ్తానంటే విద్యుత్ ప్రభ ఒప్పుకోలేదు. కానీ దండు ఒప్పించాడు, నువ్వు కామరూపధారిని ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తావు, నేను పిలిచినప్పుడు రా ఒకటి, లేదా నీకు రావాలనిపించినప్పుడు రా నా దగ్గరికి, నన్ను మాత్రం నా స్నేహితుల దగ్గరికి వెళ్ళనివ్వమని బతిమలాడాడు. సరే విద్యుత్ ప్రభ ఒప్పుకుంది, తన దారిని తను వెళ్ళిపోయింది. ఇతను ఏం చేశాడు, ఆ చిలకగా మార్చే పువ్వుల చెట్లు కొన్ని, చిలకని మళ్ళీ మనిషిగా మార్చేటువంటి పువ్వుల చెట్లు కొన్ని అన్నీ పీక్కుని తలా ఒకటి మొక్కలు చచ్చిపోకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని మళ్ళీ మర్రి చెట్టు ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాడు. వెనక్కి నడిచి మర్రి చెట్టు దగ్గర దిగితే అప్పుడు అంతకుముందు తము చూసినటువంటి రాళ్లలో ఒక ప్రత్యేకమైన రాయి ఒకటి కనపడుతుంది. ఇదే మనవాడు తెలిసిపోయింది. సరే ఇక చెట్టు తీగల కోసం వెతుక్కుని ఒక పెద్ద మానుకి ఆకుపచ్చ తీగ అల్లుకుని కనపడుతోంది. ఆ తీగని ఆకుల్ని కాసిన బండరాళ్ళ మీద నలిపి కాసిన నీళ్లు పోసి దోసులతో పట్టుకొచ్చి ఈ బండ మీద చల్లాడు. చల్లంగానే ఈ అక్కడ వాడు అతనికి తనకి శాపం వచ్చిందని తెలీదు. ఆ అమ్మాయిని చూసి మైమరిచిపోయి ఉన్నాడు, శపించింది. వీడు ఇంకా మైమరుపు స్టేజ్లోనే ఉన్నాడు. అతను గబగబా లేచాడు. సాంబుడు లేచేసి, మిత్రమా ఒకసారి ఒరే నువ్వెట్లా వచ్చావు అని అడిగి, సరే ఇక్కడ ఒక అందమైన అమ్మాయిని చూశాను, ఆవిడ వస్త్రం పుచ్చుకున్నాను నేను, ఆవిడ ఏదన్నాడు. ఈ కేకలేసాడు దండు, నీ మొహలా ఉంది, నువ్వు అప్పటి నుంచి 6 నెలల నుంచి రాయిగా పడున్నావు ఇక్కడ, నేను రాకపోతే ఇటగే పడుండేవాడు ఎప్పటికీ ఈ మైమరపులోనే, నువ్వు కాస్త గుర్రం కట్టేయి, ఇవాళ ఏం వారం అని లెక్క పెట్టుకున్నారు. చూస్తే ఏదో ఒక వారం తెలిసింది, ఆదివారం నాడు ఖచ్చితంగా వస్తారు, కాబట్టి వాళ్ళు వచ్చేటప్పటికి నువ్వు సిద్ధంగా ఉండు. కానీ అమ్మాయి వస్తుంది మనోరమ, ఆమె వస్త్రాన్ని ఏం చేసినా ఇవ్వద్దు, బతిమలాడినా ఇవ్వద్దు, కంట్లోకి కన్ను పెట్టి చూడబోక, అంతే. ఇక అమ్మాయి సరేనండి నీకు ఓకే అని చెప్పే వరకు కంట్లో మాత్రం చూడకూడదు. బాగానే ఉంది. 3-4 రోజులు గడిచినా ఇద్దరు అక్కడ ఉన్న పళ్ళు కోసం తిన్నారు, కబుర్లు చెప్పుకున్నారు. ఇతను నేను చూసొచ్చిన రకరకాల వ్యవహారాలన్నింటినీ మాట్లాడుకున్నాడు, అన్నీ బాగుంది. ఈ తర్వాత 3 రోజులు గడిచాక ఆదివారం నాడు ఈ మొత్తం గంధర్వ కాంతలు విద్యాధర కాంతలు అంతా వచ్చారు వాహనాలతోటి. వచ్చారు, స్నానాలు చేశారు. స్నానం సంధ్యలో అయ్యాక వస్త్రాలు ఒక చోట పెడతారు వాళ్ళు, చీరలతోటి దిగరు కదా. ఆ వస్త్రాల్లో మనోరమ విప్పిన వస్త్రాన్ని ముందే గుర్తుపెట్టుకున్నారు వీళ్ళు. చీర తీసి పక్కన పెట్టేసుకున్నాడు. ఇక మిగిలిన కాంతలు అందరూ స్నానాలు చేశారు, బయటకు వచ్చారు, ఎవరి చీరలు వాళ్ళు ధరించారు. సూర్యాస్తమయం వచ్చేసరికి పరుగు, మనోరమ నా చీరేది నా చీరేది అని వెతుక్కుంటోంది. ఒకళ్ళిద్దరు అన్నారు, నువ్వు కిందసారి బండగా చేసిన వాడు ఇక్కడ లేడు అంటే వాడు మారాడు, అవును వాడికి ఎలా తెలిసిందో, వాడు అసాధ్యుడిగా ఉన్నాడు, వాడే నీ వస్త్రం దాచుంటాడు, కానీ మేము నీ కోసం ఉండము, మేము వెళ్ళిపోతున్నాం. మొత్తం అంతా వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి వెతుక్కుంటూ వచ్చింది. ఈ వస్త్రం గట్టిగా పెట్టుకుని కళ్ళు మూసుకుని నుంచున్నాడు అక్కడ సాంబుడు. ఆ అమ్మాయి నా వైపు చూడు చూడు చూడని బతిమలాడినా చూడలేదు. సరే నిన్ను వివాహం చేసుకుంటా అని అన్నాకే నీకేసి చూస్తానన్నాడు. ఈ అమ్మాయికి ఒంటి మీద తడిసిన బట్టలే కానీ వస్త్రం లేదు. సరే ఒప్పుకుంది. చీకటి పడ్డాక ఇంకెళ్ళలేదు, అదే ఒక పరిస్థితి ఉంది. ఇంతలో ఆ దండు కూడా వచ్చాడు. వచ్చి ఆమెను పలకరించి, మీ విద్యాధరుల రాణి, మీ గుంపుకి రాణైన విద్యుత్ ప్రభను పిలుస్తాను, కావాలంటే ఆమెతోటి మాట్లాడమని విద్యుత్ ప్రభను పిలిపించాడు. అప్పుడు ఆమె వచ్చి ఈ మనోరమని, ఈ సాంబుడి మానవులతో వివాహానికి ఏముంది, కొన్ని రోజులు కలిసి ఉంటాం, తర్వాత వాళ్ళ జీవితాలు వాళ్ళవి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, వాళ్ళు పిలిచినప్పుడు రావచ్చు, లేదా మనకి నచ్చినప్పుడు రావచ్చు, వీళ్ళతో స్పెండ్ చేయడానికే తప్పిస్తే ఇంకంతకంటే మనకు తప్పు లేదు, మన వంశాల్లో ఇవి ఉన్నాయని ఆ విద్యుత్ ప్రభ ఈ మనోరమని ఒప్పించింది. 2 జంటలు హాయిగా కులాసాగా కొన్ని రోజులు కాలక్షేపం చేశారు. ఇది చేసిన తర్వాత ఏమైంది, వీళ్ళు ఆలోచించుకుంటున్నారు, ఎట్లా మన వాళ్ళు ఏమయ్యారు,
వీళ్ళు ముగ్గురు ఎటు వెళ్ళారు చూద్దామని వీళ్ళు ఏమనుకున్నారు, మనం ఓ పని చేద్దాము, ఈ అమ్మాయిలు ఇద్దరిని పంపించేద్దాం, మన దారిని మనం వసంతుడు వెళ్ళిన వైపు వెళ్దాం. వసంతుడు రాజుగారు అబ్బాయి, అతన్ని సేవించాలి, మిగిలిన వాళ్ళని. రేపొద్దున రాజు అయ్యేది వసంతుడే కదా, అవును. ముందు వసంతుడిని పట్టుకుందాం, ఆ తర్వాత మిగిలిన వాళ్ళ సంగతి చూద్దాం అనుకున్నారు. సరే, ఇద్దరు ఏం చేశారు, ఆ వసంతుడు ఎక్కినటువంటి తూర్పు వైపు కొమ్మనెక్కి నడవడం మొదలుపెట్టారు. నడవగా ఏమైంది, అది ఒక నిర్జనమైన ప్రాంతము, చక్కగా పట్టణము, దూరంగా ఒక కోట, సముద్ర తీరము, ఎవరు లేరు. ఆ అమ్మాయి కోసం, కళావతి కోసం ఏర్పరచబడింది కదా. వీళ్ళు అదంతా వెతుక్కుంటూ లోపలికి వచ్చారు. ఇప్పుడు మనం వచ్చాము, ఇక్కడికి వచ్చామంటే వాడు కూడా ఇక్కడికే వచ్చి ఉండాలి, ఉండుంటాడు లోపలని వెతకటం మొదలుపెట్టారు. లోపలికి వెళ్ళగా పెద్ద భవనంలో ఒక బెడ్రూమ్లో సగం తెగిన మెడతోటి చిన్నగా ప్రాణం కొట్టుమిట్టాడుతున్నట్టుగా వసంతుడు కనపడ్డాడు. కనపడంగానే కేకలు పెట్టాడు సాంబుడు, ఎక్కడున్నావు దండారా, ఇదిగో అయిపోతున్నాడు. వసంతుడిని కేకలు పెట్టేసరికి చూస్తే మెడ సగం తెగుంది, కొంచెమే ఇది ఉంది, కానీ జీవించున్నాడు. అప్పుడు వీళ్ళకి గుర్తొచ్చింది, గురువుగారు వీడికి ఒక అవకాశం ఇచ్చారు, వీడి ప్రాణాలని కత్తి వరలో దాచిపెట్టమని. ఆ వర ఎక్కడుంది అని వెతకటం మొదలుపెట్టారు ఇద్దరు. వెళ్తే ఆ వర కొద్దిగా చివరి దాకా అరగదీల, సగానికి ముప్పాతికే అరగదీయబడి ఉంది. దాన్ని ఏం చేయాలి, ఈ దండోడు అన్నాడు, మన దగ్గర కొత్త విద్యలు బోల్డ్ ఉన్నాయి, దీన్ని రిపేర్ చేద్దాం, వాడి మెడ తొక్కుంటుందని. ఇక వీటి కోసం వెతికి రకరకాల సాధనాలతోటి, చిన్న కత్తులు, చిన్నవి పదునైన వస్తువులతోటి దాన్ని మళ్ళీ వరలాగా చేసేసాడు. అరిగిపోయింది కదా, ఆ కత్తి పట్టేంత వరగా కావాలి అది. ఎప్పుడైతే ఇది పూర్తిగా సర్దేశాడో అతను మెడ తొక్కుపోయింది. వసంతుడు నిద్రలోంచి లేచినట్టు లేచి కళావతి అని కేకలు పెడుతూ లేచాడు. అతను లేవటం ఏమిటి, వీళ్ళిద్దరూ కనపడంగానే ఆశ్చర్యపోయాడు. మీరు ఎట్లా వచ్చారా, నన్ను వెతుక్కుంటూ వచ్చారా, కళావతి ఏదన్నాడు. కళావతి ఏది, ఎక్కడా లేదు కళావతి. ఏం జరిగింది అని మొత్తం కథ అంతా ఆలోచించుకుంటే ఒక ముసలావిడ వచ్చింది, కొద్ది రోజులు ఉన్నది, అదే తన ఈ కత్తిని అరగదీసి ఉంటుంది. ఆవిడ తప్పిస్తే ఇంకా ఎవరు లేరు ఇక్కడ. కళావతి లేదు అంటే కళావతిని ఎత్తుకుపోయిందనమాట. ఇక వల ఏడవటం మొదలుపెట్టాడు వసంతుడు. 5-6 నెలల పాటు కలిసి ఉన్నాం మేము, ఆ అమ్మాయికి ఇంకో దిక్కు కూడా లేదు, అమ్మ నాన్న ఎవరో కూడా తెలీదు. ఇప్పుడు నేను ఇక్కడ బడి ఉన్నానంటే అసలు అమ్మాయికి ప్రపంచమే తెలీదు, నేను తెలిసిన మనిషిని నేను ఒక్కడినే అనేసరికి ఈ దండుడు అన్నాడు, నువ్వు కంగారు పడద్దు, అమ్మాయిని వెతుక్కుందాం మనం. ఇప్పుడు ఎవరైనా ఎక్కడికి తీసుకెళ్తారు, ఒకవేళ సముద్ర మార్గంలో తీసుకెళ్ళి ఉండాలి. ఈ సముద్ర మార్గంలోనే మనం ప్రయాణం చేద్దాం, మన దగ్గర ఒక మంచి మార్గం ఉందని. అదంతా బోళ్ళంతా అడవిగా చెట్లుగా ఉన్నాయి కదా, కొన్ని చెట్లు కొట్టి చక్కగా చెక్కలతోటి కీలు రథాన్ని ఒకదాన్ని తయారు చేశాడు. నేర్చుకున్నాడు కదా, ముగ్గురు కలిసి అందులో ఎక్కారు. ఎక్కి ఇక వెళ్ళటం మొదలుపెట్టారు. వెళ్ళగా హేలాపురం చేరారు వీళ్ళు. అదేదో ఊర్లాగా కనపడుతుంది. సరే, ఈ రథాన్ని ఎక్కడో చోట పెడదాము, మనం ఊళ్ళోకి వెళ్దామని చెప్పి రథాన్ని ఒక చోట ఆపుకుని ముగ్గురు ఊళ్ళోకి బయలుదేరారు. ఊళ్ళోకి వెళ్ళేసరికల్లా ఊరు లోపలికి వెళ్ళాక ధర్మసత్రం ఏదైనా ఉందా భోజనానికి అని కనుక్కున్నారు. ఫలానా కూడల దగ్గర ఉందండి అని చెప్పారు. అక్కడికి నడిచిపోయారు. ధర్మసత్రంలో భోజనం చేసి బయట నుంచోగానే సత్రానికి ఎదురుకుండా ఒక పెద్ద ఫోటో వేళ్లాడగట్టుంది. వీళ్ళు ముగ్గురు నుంచున్నారు. ఇదేంటి ప్రవరుడి ఫోటోలాగా ఉన్నది, చూస్తూ ఉన్నారు దానికేసి. ఇది ప్రవరుడిదే, కొంచెం చిన్నప్పటిది, మనం బయలుదేరే నాటు వాడు ఇట్లాగే ఉన్నాడు, ఇక్కడ ఎందుకుంది. ఇంతలో 4 సైనికులు వచ్చారు. పదండి రాజాస్థానానికి అన్నారు. అనేసరికి వీళ్ళు ఆశ్చర్యపోయారు. మేమేం చేసాము అంటే, మీరు ఫోటో కేసు చూశారుగా, ఎవరు ఈ ఫోటో కేసు చూస్తారో వాళ్ళని తీసుకురమ్మని ఆజ్ఞ. మీరు ఫోటో కేసు చూస్తున్నారు కాబట్టి మీరు మాతో రండి. వీళ్ళకి ఏం చేయాలో తెలియలే, ఈ రాజ్యం ఎవరితో తెలీదు. ప్రవరుడి ఫోటో కంటే వీడు ఏదైనా చేసి ఇక్కడ ఇరుక్కుంటే వీడి ఫ్రెండ్స్ కోసం చూస్తున్నారా. లోపలికి వెళ్ళారు. అంతఃపురంలోకి వెళ్ళినప్పుడు, ఏమండి మీరేనా మంత్రి గారు అని పలకరించారు. ప్రవరుణ్ణి వాళ్ళు గుర్తుపట్ల, వీళ్ళు వచ్చి చాలా రోజులైంది. అతను సన్నటివాడు వీళ్ళకి తెలిసి. తర్వాత అతను ఇక్కడ మంత్రిగా ఉన్నాడు, చక్కగా తయారయ్యాడు, గుర్తుపట్ల వీళ్ళు. ఆ పైగా తలపాగా పెట్టుకున్నాడు, మెళ్ళో ఒక ఉత్తరీయం వేసుకున్నాడు. మామూలుగా వాళ్ళకి తెలిసిన స్వరూపం వేరు, వీడు వేరు. ఓకే, అతను గుర్తుపట్టేశాడు వీళ్ళని, కానీ వాళ్ళు గుర్తుపట్టలేదు. మీరేనా ఇక్కడ మహామంత్రి గారు, విదేశీయులకి భోజనానికి మంచి ఏర్పాటు చేశారు, బాగుంది, కానీ వాకిట్లో చిత్రపటం వేళ్లాడేసి అది చూస్తేనే అరెస్ట్ చేసే పరిస్థితి ఏమిటండి అనేసరికల్లా ఆ చిత్రపటం కేసు ఎందుకు చూశారు అన్నాడు. అయ్యో, అది మా స్నేహితుడిది, మేము ఒకే ప్రాణంగా పెరిగాం చిన్నప్పటి నుంచి. కొంతకాలం క్రితం, 1 ఏడాది క్రితం మేము విడిపడ్డాము, అతని కోసమే వెతుక్కుంటున్నాము.
ఇవాళ ఈ పటం ఇక్కడ కనపడింది అనేసరికల్లా నవ్వాడు. పటాలు కనపడితే గుర్తుపడతారు, మీరు మనుషులను గుర్తుపట్టరా అన్నాడు. అనగానే ఆశ్చర్యపోయి మన ప్రవరుడేనని వెళ్ళి కావలించుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. మన నలుగురం కలిసాం. రాముడు ఏమయ్యాడు అంటే ఇంతలో ఏమైంది, ఒక సైనికుడు వచ్చాడు. ఒక జంట ఈ ధర్మసత్రం దగ్గర నిలబడి మీ ఫోటోకేసి చూస్తున్నారు అని. రాముడేమోనని పిలిపించారు. తీరా చూస్తే రాముడే. అది ఏమైంది, రాముడిని కుక్కని చేసేసాడు కోయవాడు. అవును. ఆ భార్య ఏం చేసింది, అతన్ని ఆ కుక్కని వెంబడి పెట్టుకుని కోయవాడితో కలిసి బయటికి బయలుదేరింది. మత్స్యదారిలో కోయవాడిని సంహరించింది అమ్మాయి. ఏం కనుక్కుంది, హేలాపురంలో ఈ విదేశీయులకి ఆహారాన్ని ఇచ్చేటువంటి ధర్మసత్రంలో ఒక బైరాగి ఉన్నాడు. ఆ బైరాగి కనుక మంత్రాక్షతలు చల్లితే కుక్క మనిషి అవుతాడు. ఈ అమ్మాయి హేలాపురాన్ని వెతుక్కుంటూ ఆ కుక్కని వెంబడి పెట్టుకుని ఒక ఆటవిక స్త్రీ వేషం వేసుకుని వచ్చింది ఇక్కడికి. ఈ సత్రంలో ఉన్న బైరాగి ఆయన కుక్కను చూడంగానే గుర్తుపెట్టాడు, వీడు మనిషే అని. ఆయన ఏం చేశాడు, తన సంచిలోంచి అక్షతలు తీసి కుక్క మీద చల్లంగానే కుక్క రాముడుగా మారిపోయింది. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. ఆ పూట చక్కగా స్నానాలు చేసి ఈ ధర్మసత్రంలో భోజనం చేసి బయటకు వచ్చేసరికల్లా వాకిట్లో ప్రవరుడిది చిత్రపటం కనపడింది. ఎప్పుడైతే ప్రవరుడి పటం కనపడిందో, వీడు మా స్నేహితుడు, మేము కలిసి పెరిగాం, మేము వరప్రసాదలో మాతో పాటే ఉన్నాడు అని ఆ ఫోటో కేసి చూస్తూ ఉండగా వీళ్ళందరూ సైనికులు చూసి తీసుకొచ్చారు. ఓకే, వాళ్ళు సంతోషించారు. లోపల తీసుకుపోయాడు. ప్రవరుడు తన భార్యను పరిచయం చేశాడు. ఇంకో కొత్త స్త్రీ కూడా వచ్చింది కదా, రాముడి భార్య కూడా. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటుండగా అప్పుడు అడిగాడు వసంతుణ్ణి, నువ్వు ఏ ప్రయత్నంతో లోకాలన్నీ చూద్దామనుకుంటున్నావు, ఊర్లన్నీ చూద్దామనుకుంటున్నావు అంటే వసంతుడు ఏం చెప్పాడంటే, ఇలా కళావతి అని ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయిని ఎవరో అపహరించారు. ఏం జరిగిందో తెలీదు. మా దగ్గరికి వచ్చింది ఒక ముసలమ్మ మాత్రమే. ఆమె సైన్యంతో రాలా, ఎవ్వరూ ఆమెకు సహాయంగా లేరు, ఆమె ఒక్కతే పడవలో నుంచి దిగిపోయానని చెప్పింది. అనేసరికల్లా నవ్వాడు ప్రవరుడు, నీ కళావతి ఇక్కడే ఉంది. ఆమె చాలా రోజులుగా రాజు పంచనే ఉంది, కానీ రాజుకు ఆమె అవకాశం ఇవ్వలేదు. ఆ ముసలమ్మను కూడా నేను చూశాను. ఇప్పుడు ఏం చెయ్యాలి, రాజుని జయించి కళావతిని తీసుకెళ్ళాలి. ప్రవరుడు అన్నాడు, ఇప్పుడు కొంతకాలంగా ఈ రాజు ఉప్పే తింటున్నా, ఎట్లా ఇతని మీద యుద్ధం చేయటం, ఇతను కొంచెం స్త్రీ వ్యసనం ఉంది, కళావతిని తెప్పించి ఊరుకోలా, నా భార్య కోసం కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆడవాళ్ళ పిచ్చుంది. రాణిగారు కూడా దాన్ని ఒప్పుకుంటుంది. సరే, ఇతన్ని బెదిరించి ఎలాగైనా సరే అమ్మాయి అతని దగ్గర నుంచి కళావతిని లాక్కోవాలి. సరేనని రాజు దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించి, యుద్ధానికి వెళ్ళొద్దు, 5 భయంకరమైన వేషాలు ధరించారు. మొహాలకి ఇట్లా రాక్షస మొహాల్లో పెట్టుకున్నారు. కత్తులు ధరించి సభాభవనంలోకి వెళ్ళారు. వెళ్ళి రాజుని రమ్మను, వాడు అంతు చూస్తాం. ఎందుకంటే వీళ్ళకి ఇలాంటి అలవాటు ఉంది. ఇంతకుముందు దేవదూతల్లాగా వెళ్ళారు. అవును అవును. ఒక రాజ్యంలోకి రాత్రి పగల్ని మారుస్తున్నాడు. అట్లా వెళ్ళి రాజుకి ఒక దూత చేత కబురు చేశాడు, మీ రాజ్యం మాది, కాదంటే వచ్చి యుద్ధం చెయ్యని. రాజుగారు హడిలిపోయాడు. ప్రవరుడిని పిలుచుకురా అంటే అనేసరికల్లా దూత అన్నాడు, ఏం ప్రవరుడు అండి, ఆ 5 ఒకడు ప్రవరుడే అనేసరికి రాణిగారు అందే ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, ప్రవరుడికి మనతో మైత్రి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చాం, అతని భార్యను కలిసాము, మైత్రి కాస్త అతను శత్రుత్వంలోకి ఎందుకు దిగాడు, ఏదో కారణం ఉంది, మనం అక్కడికి వెళ్దామంది. రాజు వణుక్కుంటూ ఉన్నాడు. ఈ లోపల దూత అన్నాడు, అట్లా కాదండి, మీరు వచ్చిన లాభం లేదు, రాజుగారు రానంటున్నాడు, వాళ్ళనే ఇక్కడికి ప్రవేశపెడతానని 5 అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు. రాణిగారు అడిగింది, అయ్యా మీకేం కావాలి, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారంటే, యుద్ధం కావాలి లేదా పాదాక్రాంతం కావాలి, ఏమైతే అది అవ్వండి అనేసరికల్లా రాణిగారిని ఇదిగోండి ముసుగేసుకుని కూర్చున్నాడు. రాజుగారు కందర్పకేతువు చూడండి అనేసరికల్లా వీళ్ళన్నారు, ఇంత పేరు పెట్టుకున్నావు కదా కందర్పకేతువు అంటే ఏమిటి, మన్మధుడి తాలూకు కానీ ఆయన జయించిన వాడివి, మన్మధుడిని జయించిన వాడు, మన్మధుడిని జయిస్తే నీకు బోళ్ళంత బలం ఉండాలి, బెదిరిపోతున్నావేమిటి నువ్వు, పరాయి వాళ్ళని ఎక్కడి నుంచో పట్టి తీసుకురావటం అనుకుంటున్నావా, ఆడవాళ్ళ వెనకాల పడ్డమా రాజ్యం చేయటం అంటే, దీనికి సమాధానం చెప్పమన్నారు. కందర్పకేతు వణికిపోతూ, నేను ఎప్పుడూ యుద్ధం చేసిన వాడిని కాను, ఇది మా నాన్న సంపాదించి పెట్టిన రాజ్యం, సుభిక్షంగా ఉంది, పరిపాలించుకుంటున్నాం, జరిగిపోతుంది, స్త్రీ వ్యసనం ఉంది, దానికి రాజును కాబట్టి నేను చేయగలిగేది చేస్తాను, మీరు ఏం చేయమంటే అది చేస్తానని అనేసరికల్లా, రాజ్యం మాకు అప్పచెప్పినట్టు ఒప్పుకో, అయితే మేము ఒప్పేసుకుంటున్నాం, రాజ్యం మీకు అప్పచెప్పేస్తాం. సరే, అప్పుడు మీ రాజ్యంలో ఉన్న వాళ్ళంతా మా సొత్తే కదంటే, అవును మీ సొత్తే, అయితే ఒక ముసలం ఉండాలి, నీకు ఆడవాళ్ళని కూరుస్తుంది కదా, ఆవిడని పిలుచుకురమన్నారు.
ఆవిడ్ని పిలిపించారు. ఒక వృద్ధ స్త్రీ ముందు కళావతి దగ్గరకు వచ్చింది కదా మొదట, అవును మొదటి కథల్లో విన్నాం. పిలిచేసరికి ఆవిడకి అర్థమైపోయింది రాజుగారు దొరికిపోయాడు, ఇంకా నాకేమొస్తుంది అర్ధరాజ్యం, వీళ్ళు 5 ఉన్నారని సర్దుకుంది. అప్పుడు అడిగాడు అనమాట, ఈ రాజుకి నీకు ఎలాంటి బాంధవ్యం, ఏ సంబంధంతో రాజు నిన్ను పిలిపించాడో చెప్పమన్నారు. రాజుకి ఒక కంకణం దొరికింది, ఒక చేప కడుపులోంచి లభించింది. ఆ కంకణం చూసి కంకణం ధరించే స్త్రీ కావాలని అడిగాడు. దానికోసం నేను సముద్రంలో ప్రయాణం చేసి అలాంటి కంకణాన్ని ధరించి ఉన్నటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈయనకు అప్పచెప్పాను అనేసరికి వసంతుడు కత్తిపుచ్చుకుని లేచాడు. నువ్వు నా దగ్గరకు వచ్చి మా అన్నం తిని మమ్మల్ని నమ్మించి నన్ను ప్రాణావశిష్టుడిగా వదిలిపెట్టి నా భార్యను అపహరించుకొచ్చావు, ఏది నా భార్య అని కత్తిపుచ్చుకుని ముసలమ్మ మీదకి లేచాడు. ఆవిడ లబలబలాడుతూ కాళ్ళు పట్టుకుని, బాబు బాబు నన్ను క్షమించండి, అసలు ఆ అమ్మాయి రాజుకు లొంగలేదు, ఏడాది పాటు నాకు వ్రతం ఉంది, అప్పటిదాకా నా మొహం చూడొద్దని నాతో చెప్పించింది, రాజుగారు ఆయన మొహం కూడా చూడలేదు, ఇక్కడే ఒక భవనంలో పెట్టారు, చూస్తే చచ్చిపోతానని బెదిరించింది, అందుకని రాజుగారు ఆమెను కలవలా, కానీ ఏడాది గడిచాక ఆమెతోటి సంబంధం కలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, అంతే చేశాను నేను, అంతకంటే ఏం చేయలేదని. కందర్పకేతు మీదకి వెళ్ళాడు వసంతుడు. కందర్పకేతు కూడా దండం పెట్టాడు, నేను నొట్టి ప్రయత్నమే చేశా, ఆ కంకణం నన్నంత వ్యామోహ పెట్టింది అని చెప్పి లోపల నుంచి ఆ కంకణం తెప్పించి ఇచ్చాడు. ఆయన ఆ కంకణం చూడగానే సంతోషం వచ్చింది వసంతుడికి, ఇది నా భార్యదేనన్నాడు. అప్పుడు ఏం చేశారు, ఈ కందర్పకేతువుని కూర్చోబెట్టి వీళ్ళ 5 వేషాలు మార్చుకుని కళావతి ఉన్న భవనానికి వెళ్ళిపోయారు. ఆ కళావతిని చూడంగానే వసంతుడు చాలా సంతోషించాడు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి కావలించుకుంది. ఏదో ఒక దశలో నువ్వు వస్తావన్న నమ్మకంతో ఏడాది సమయం పెట్టాను, ఇకనో ఇప్పుడు ఏడాది అయిపోతే వీడు నా వేళ పడతాడేమో, నేను ఏం చేయటం రా, చచ్చిపోవటమా అని ఆలోచిస్తున్నాను, నన్ను క్షమించు, రక్షించు అనగానే సరే ఇతను ఏం చేశాడు, కందర్పకేతువుకి మా రాజ్యం, నీ రాజ్యం నువ్వే తీసుకో, కానీ మళ్ళీ ఇంకొకసారి పరాయి స్త్రీ కోసం ప్రయత్నం చేయకూడదు, వివాహితల కోసం ప్రయత్నం చేయకూడదు, దానికి నువ్వు ఒట్టేస్తేనే రాజ్యం నీకు అప్పచెప్తామన్నారు. కందర్పకేతు ఒప్పుకున్నాడు, ఇంకెప్పుడు స్త్రీ వ్యసనం వైపుకి వెళ్ళను, నాకు ఆయనకు 3 భార్యలు ఉన్నారు, నా 3 భార్యలతోటి నా జీవితం గడుపుతానని అమ్మవారి మీద ఒట్టేస్తే కందర్పకేతువుకి రాజ్యాన్ని వదిలిపెట్టేశారు. తర్వాత ఈ 5 స్నేహితులు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, 3 ఉన్నారు. వసంతుడి భార్య కళావతి ఉంది, ప్రవరుడి భార్య ఉంది, రాముడితోటి ఉన్నటువంటి 2వ భార్య, వీళ్ళు 3 ఉన్నారు. ఈ 3 స్త్రీలని ఎక్కించుకుని వచ్చే దారిలో ఆగి ఒక రాజకుమార్తెకి కళ్ళు తెప్పించాడు రాముడు. ఇప్పుడున్న భార్య తాలూకు పెత్తల్లి కూతురు లతాంగో ఏదో, ఆమెను కూడా ఎక్కించుకున్నారు. కీలు రథంలో అందరూ ఎక్కి, తర్వాత ఏమో ఈ అప్సరసలు 2 విద్యాధర కన్యకలు స్నేహితురాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలిచి 5 జంటలు కొన్ని రోజులు సంతోషంగా గడిపి ఈ రథం ఎక్కి స్వస్థానానికి బయలుదేరి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ రాజ్యానికి వెళ్ళి ఈ వరప్రసాదులు 5 తాము నేర్చుకున్నటువంటి కొత్త విద్యలతోటి, తమకు కలిగిన కొత్త అనుభవంతో రాజ్యపాలన చేసుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది. వరప్రసాదులు అయిపోయింది, కంప్లీట్ అయింది. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే.